ఉంటుంది, అప్పుడు షేక్ అవుతుంది. ఇది గట్టి పట్టుకోవాలి, లూజ్గా పట్టుకొని మామూలుగా వేసేయండి గేర్. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఆటో ట్రాన్స్మిషన్. ఆటో ట్రాన్స్మిషన్ గేర్ ఈ విధంగా ఉంటుంది మనకి. ఓకే, ఈ ఆటో ట్రాన్స్మిషన్ లో మనకి ఇక్కడ పక్కన గేర్స్ రాసి ఉంటాయి, ప్లేసులు మారుతుంటాయి, కానీ మీనింగ్ ఒకటే అన్నమాట, డ్రైవ్ చేయడం ఒకటే. ఇది స్ట్రైట్ గేర్స్ ఉంటాయి అన్నమాట. కార్ స్టార్ట్ చేసామా, బ్రేక్ నొక్కి ఈ విధంగా గేర్ వేసాం. ఓకే, ఆ తర్వాత డీ డ్రైవ్, కార్ ముందుకు వెళ్ళిపోతుంటుంది. అదే విధంగా మనము న్యూట్రల్. ఓకే, కార్ ఎక్కడైనా ఫెయిల్ అయిపోయినా, స్టార్ట్ అవ్వట్లేదు, ఈ న్యూట్రల్ లో పెట్టి కార్ని లాక్కొని వెళ్ళిపోవచ్చు. ఓకే, పార్కింగ్ లో ఉంటే కార్ వెళ్ళదు. డీలో వెళ్ళాలి అంటే కార్ స్టార్ట్ ఉండాలి, ఇంజిన్ స్టార్ట్ లేదు, సో వెళ్ళదు. కాబట్టి న్యూట్రల్ లో పెట్టి కార్ని లాక్కొని టో చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. లేదా మీరు ఎక్కడైనా 5-10 మినిట్స్ కోసం ఆగారు, ఏసీ ఆన్ ఉండాలి అండ్ కార్ లో మనం కూర్చొని ఉండాలి అంటే అప్పుడు న్యూట్రల్ లో పెట్టి మనం చేసుకోవచ్చు. అదే విధంగా మనం మామూలుగా రివర్స్ తీసుకోవాలి అంటే రివర్స్ తీసుకోవచ్చు. ఈ ఆటో ట్రాన్స్మిషన్ లో ఒక్కసారి మనం గేర్ వేసిన తర్వాత ఒకే గేర్ లో హైదరాబాద్, సికింద్రాబాద్ మొత్తం తిరిగేసి రావచ్చు. ఎక్కడ ఈ మాన్యువల్ కార్ ఆగిపోతుంది కదా ఫస్ట్ గేర్ లో, అలా ఆగిపోయే ఛాన్సెస్ ఉండవు. కానీ చాలా డెలికేట్ గా ఉంటుంది, చాలా అర్థం చేసుకొని డ్రైవ్ చేయవలసి వస్తుంది. రన్నింగ్ లో గేర్ మార్చడం అనేది చేయకూడదు. ఎక్కువ శాతం కార్లు ఎక్కడ పాడవుతున్నాయి ఆటో ట్రాన్స్మిషన్లు అయితే మాన్యువల్ లో నేర్చుకొని ఆటో ట్రాన్స్మిషన్కి వెళ్ళేసరికి ఆర్పిఎం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఏమవుతుంది, అది దానంతటా గేర్ మార్చే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఈయన చేయమే ఏమవుతుందంటే ఇక్కడికి వెళ్ళిపోయి లాగేస్తున్నారు గేర్ మార్చడానికి. సో ఈ విధంగా జరగడం వల్ల జరుగుతుంది. రెండవది, ఇప్పుడు మనం ఇక్కడ చూసామా మాన్యువల్ ఆటోమేటిక్. మాన్యువల్ ఆటోమేటిక్ ఇది కాకుండా మీకు ఐఎంటీ కూడా ఉంటుంది. ఐఎంటీలో ఎలా ఉంటుందంటే టోటల్ మొత్తం మాన్యువల్ సిస్టమే ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది అనమాట. కింద మీకు ఫుట్ కంట్రోల్స్ ఏవైతే ఉంటాయో ఈ విధంగా ఉంటాయి. అంటే క్లచ్ ఉండదు, గేర్లన్నీ ఉంటాయి, యాక్సిలరేటర్ బ్రేకే ఉంటుంది. అది ఎలా డ్రైవ్ చేయాలి మనము? ఒకవేళ ఐఎంటీ సిస్టమ్ తీసుకున్నారు అంటే యాక్సిలరేటర్ మీరు మామూలుగా కార్ స్టార్ట్ చేశారా, క్లచ్ ఉండదు. ఓకే, ఫస్ట్ గేర్ వేసారు, మామూలుగా మనం నార్మల్ గేర్ వేసాం కదా మాన్యువల్లో, ఆ విధంగానే గేర్ వేసాము. ఆ తర్వాత మీరు యాక్సిలరేటర్ ఇస్తుంటే కార్ ముందుకు వెళ్ళిపోతుంటుంది. మళ్ళీ యాక్సిలరేటర్ వదిలేసి మీరు డైరెక్ట్ గా సెకండ్ గేర్ లాక్కోవాలి. మళ్ళీ యాక్సిలరేటర్ ఇస్తుంటే వెళ్తుంటుంది, మళ్ళీ థర్డ్ గేర్ వేసుకోవాలి, వెళ్తుంది. అదే విధంగా దీన్ని ఐఎంటీ అంటారు. ఇది చాలా రేర్ గా ఉన్నాయి, అది దాని గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళే తీసుకుంటున్నారు. మినిమం గా నేనైతే చెప్పేది ఏంటంటే అది తీసుకునే దానికంటే ఇదే తీసుకోవడం బెస్ట్ కదా. సో మైలేజ్ కూడా తక్కువ ఉంటుంది దాన్ని. సో కాబట్టి మనం ఏదైతే కొంటున్నామో అది ఒకసారి మనం ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఎప్పుడు చేయకూడదు, వెహికల్స్ పాడైపోతాయి. ఇందులో ఏదైనా డౌట్ ఉందా? ఈ మనకు సెమీ ఆటోమేటిక్ కూడా గేర్స్ వస్తున్నాయి, మీరు చూసారు కదా. సెమీ ఆటోమేటిక్ సెలెరియోలో దాంట్లో ఇచ్చాడు కదా. ఈ సైడ్ లో మనకు ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఉంటుంది. మాన్యువల్ గా కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. మాన్యువల్ అంటే రైట్ లెఫ్ట్ వేయడం కాదు, ప్లస్ ప్లస్ చేస్తుంటే స్పీడ్ పెరుగుతూ ఉంటుంది, గేర్ పెరుగుతూ ఉంటాయి. అండ్ ఎప్పుడైతే మీరు ఆర్పిఎం అంటే యాక్సిలరేటర్ ని తగ్గించేస్తారో ఆటోమేటిక్ గా ఆ గేర్లు మళ్ళీ డౌన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ విధమైన సిస్టమ్స్ మనకు వచ్చాయి. ఏమైనా ప్రాబ్లం వస్తుందా ఆటోమేషన్? హిల్ ఏరియా అందులో వెనక్కి రావడం, ముందుకు వెళ్ళడం అదంతా ఏముండదు కదా సార్. బ్రేక్ చేస్తారు, బ్రేక్ వదలగానే కార్ ముందుకు వెళ్ళిపోతుంది, క్లచ్ ఉండదు కాబట్టి దానికి ఏమి ఇబ్బంది ఉండదు. రివర్స్ వేస్తేనే వెనక్కి వస్తుంది, లేదంటే మీరు డీ డ్రైవ్ లో పెట్టుకొని బ్రేక్ చేసి ఉంటారు కదా, టచ్ లేదు, బ్రేక్ వదలంగానే కారు ముందుకు వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్టయితే హ్యాండ్ బ్రేక్. హ్యాండ్ బ్రేక్ మనది ఏదైతే ఉందో ఇందాక నేను చెప్పాను కదా, లాస్ట్ 2 వెనకాల టైర్లోనే పనిచేస్తుంది. ఇది మాన్యువల్ సిస్టమ్ ఉంటుంది. ఈ మాన్యువల్ సిస్టమ్ లో హ్యాండ్ బ్రేక్ డౌన్ చేసేటప్పుడు ఏమవుతుంది, మనకు ఆ బ్రేక్ డౌన్ అవ్వదు కదా, హ్యాండ్ బ్రేక్ లీవర్ ఏదైతే ఉంటుందో డౌన్ అవ్వదు. సో మనం రైట్ లెఫ్ట్ ఇలా చేసి ప్రయత్నం చేసి ఎట్లా ఒకట్లా దించేస్తాం. కానీ దీని ఫార్ములా తెలుసుకోవాలి ఫస్ట్. ఎప్పుడైతే మనం లాగుతున్నామో దీన్ని డైరెక్ట్ గా లాగేసేయాలి. చాలా మంది బ్రేక్ ఇది పైన బటన్ నొక్కి లాగుతారు, అలా లాగకూడదు. ఎందుకంటే ఆ సౌండ్ వస్తేనే మీకు ఐడియా ఉంటుంది నేను హ్యాండ్ బ్రేక్ లాగాను అనేసి గుర్తుంటుంది. సో సౌండ్ రానివ్వాలి, మామూలుగా లాగాలి. హ్యాండ్ బ్రేక్ అప్లై అయ్యి డౌన్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఆ బటన్ ని ప్రెస్ చేసేసి కిందికి దించడం ట్రై చేస్తుంటాం మనం. కిందికి దించొద్దు, దీన్ని బటన్ ప్రెస్ చేసి 1 స్టెప్ అప్ అనాలి. బటన్ టక్కున లోపలికి వెళ్తుంది, ఆ తర్వాత మనం లోపలికి దించేయడం. అయితే ఈ హ్యాండ్ బ్రేక్ ఏదైతే ఉంటుందో చాలా మనకు
ప్రమాదాల్లో వేసేస్తుంటుంది అనమాట. మీరు చాలాసార్లు చూస్తుంటారు, వెనకాల టైర్లో నుంచి పొగలు వస్తాయి, కొన్ని వెహికల్స్ చూసి ఉంటారు కదా. ఫ్రంట్ ఏం కాదు కానీ వెనకాల టైర్లో నుంచి పొగలు వచ్చేస్తూ ఉంటాయి. అయితే హ్యాండ్ బ్రేక్ని మర్చిపోవడం చాలాసార్లు జరుగుతుంది. ఏమవుతుంది, హ్యాండ్ బ్రేక్ని మర్చిపోతాం. అయితే కార్ స్టార్ట్ చేసే ముందే మనం క్లచ్ అండ్ బ్రేక్ నొక్కి స్టార్ట్ చేయాలన్నాను కదా. సో ఆ సిస్టమ్ చేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ మనము గేర్ వేసే ముందు హ్యాండ్ బ్రేక్ డన్ చేసి ఆ తర్వాత గేర్ వేయాలి. ఇన్ కేస్ మీరు గేర్ వేసిన తర్వాత కార్ మూవ్ అవుతుంది ముందుకు, ఇంజన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి బలవంతంగా లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది ముందుకి, హ్యాండ్ బ్రేక్ పెట్టేసి ఉన్నా కూడా. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే మనము హ్యాండ్ బ్రేక్ పెట్టేసి వెహికల్ ముందుకు తీసుకెళ్ళిపోతుంటాము, వెనకాల 2 టైర్లలో నుంచి పొగలు రావడం స్టార్ట్ అవుతుంది, అంటే హీట్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే బ్రేక్ అప్లై చేస్తుంది. అప్పుడు కారు ముందుకు వెళ్ళేటప్పుడు మనం క్లస్టర్లో చూసినట్టయితే, డాష్ బోర్డ్లో చూసినట్టయితే ఈ కార్నర్లో, రైట్ కార్నర్లో కింద లైట్ ఉంది కదా మనకు, ఆ లైట్ అక్కడ వెలుగుతూ ఉంటుంది. సో ఆ లైట్ కనుక మీరు కార్ రన్ చేసేటప్పుడు వెలుగుతుంది అంటే 2 మిస్టేక్స్లు ఉంటాయి అందులో. ఒకటి, ఆయిల్ అనేది ఏదైతే బ్రేక్ ఆయిల్ ఉందో తగ్గి ఉంటే ఆ లైట్ వస్తుంది, లెవెల్ తక్కువ ఉంటే. రెండవది, మీరు హ్యాండ్ బ్రేక్ మర్చిపోయి ఉంటే హ్యాండ్ బ్రేక్ వస్తుంది. ఎంబడే మీరు చెక్ చేసుకోవాలి, నేను హ్యాండ్ బ్రేక్ డౌన్ చేశానా లేదా. ఒకవేళ డౌన్ చేసిన తర్వాత కూడా ఆ లైట్ అలా కంటిన్యూ వస్తుందంటే దాంట్లో బ్రేక్ ఆయిల్ ఏదైతే వేస్తారో అది రీఫిల్ చేయాలి, ఆ తర్వాత ఈ లైట్ వెళ్ళిపోతుంది. డన్. సో హ్యాండ్ బ్రేక్ లాగే ఎప్పుడూ డ్రైవ్ చేయకూడదు. దానికి రీజన్ ఏంటంటే ఈ వెనకాల టైర్లలో మనకు వచ్చేసి హ్యాండ్ బ్రేక్ పట్టుకుంటుంది కాబట్టి. సో మీరు ఎప్పుడైనా కార్ చూసినట్టయితే రీఫిల్ చేసే పాయింట్ ఎక్కడ ఉంటుంది, లెఫ్ట్ కార్నర్ లో ఉంటుంది. లెఫ్ట్ టైర్ దగ్గర నుంచి తొంగి ఇలా చూస్తే మీకు ఒక పైప్ కనిపిస్తుంది. ఇలా ఏంటిది, మనం ఇక్కడ వేసిన పెట్రోల్ దాని లోపలికి వెళ్తుంది, ట్యాంక్ లోకి పడుతుంది. ఎప్పుడైతే ఈ 2 టైర్లలో మంటలు వచ్చేస్తాయో అప్పుడు ఏమవుతుంది, ఆ పైపు తగులుతాయి. ఆ తర్వాత ఏమవుతుంది, ట్యాంక్ తగిలి మన కారు ముందుకు వెళ్తుంటుంది కాబట్టి ఆ మంటలు ఏవైతే ఉంటాయో వెనక్కి వస్తుంటాయి. ఎందుకంటే ఎయిర్ ఫ్లో ముందుకు ఉంటుంది కాబట్టి, కారు ముందుకు వెళ్తుంటుంది, ఎయిర్ ఫ్లో ఇలా ఉంటుంది కాబట్టి వెనక్కి వస్తుంటుంది. మిమ్మల్ని ఎవరైనా ఓవర్టేక్ చేసి వచ్చి మంటలు వస్తున్నాయని చెప్పేంత వరకు తెలియదు, కొన్నిసార్లు బ్లాస్ట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో కాబట్టి హ్యాండ్ బ్రేక్ని లాగి ఎప్పుడూ వెహికల్ని డ్రైవ్ చేయకూడదు. ఓకే. నెక్స్ట్ మనము సైడ్ వ్యూ మిర్రర్స్. సైడ్ వ్యూ మిర్రర్స్ ఇప్పుడు 2 వీలర్ మనము డ్రైవ్ చేసేటప్పుడు కానివ్వండి, లేదా మనం 4 వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు కానివ్వండి, చాలా వెహికల్స్ మీరు చూస్తే సైడ్ వ్యూ మిర్రర్స్ విరిగిపోయి ఉంటాయి, అయినా అలాగే డ్రైవ్ చేస్తారు. కొంతమంది అయితే ఉన్నా కూడా దాన్ని ఓపెన్ చేయకుండా అలా డ్రైవ్ చేస్తుంటారు. ఒకవేళ అలా డ్రైవ్ చేస్తున్నారంటే ఒకరి ప్రాణాలు పోవడానికి మనం కారణం అవుతున్నాం. అండ్ రెండవది, ఇప్పుడు టూ వీలర్ వెహికల్ కి సైడ్ వ్యూ మిర్రర్స్ లేకపోతే కొత్త వెహికల్ కి రిజిస్ట్రేషన్ చేయరు. ఐడియా ఉంది కదా మీకు, తీసేస్తారు, చాలా మంది తీసేస్తారు దీన్ని. అయితే ఇది లేకపోతే వాడు రిజిస్ట్రేషన్ చేయడు, పెట్టించుకుని రా, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తానంటాడు. సో ఎందుకు అంత స్ట్రిక్ట్ గా ఉంది ఇది, బ్లైండ్ స్పాట్ ని అవాయిడ్ చేయడానికి. ఇప్పుడు రియల్ గా మన దగ్గర అందరి దగ్గర బైకులు ఉన్నాయి కదా, ఇంట్లో అందరికి మిర్రర్స్ ఉన్నాయి కదా, కొంతమందికి ఉండవులే అండి, ఉన్నాయి. రియల్ గా చెప్పండి, యాజ్ పర్ రూల్ గా కాదు, రియల్ గా చెప్పండి, ఇందులో ఎవరు కనిపిస్తారు? అదే యాజ్ పర్ రూల్ ప్రకారంగా సార్, రియల్ గా ఈ రోజు ఇంటికి వెళ్ళాక చూడండి ఎవరు కనిపిస్తారు, మనమే కదా. యాజ్ పర్ రూల్ గా బ్లైండ్ స్పాట్ ని అవాయిడ్ చేయాలి, కానీ మనం ఇంటికి వెళ్ళాక ఒకసారి కూర్చొని చూడండి, మీరే కనిపిస్తుంటారు దాన్ని. ఓకే. రెండోది, మేధావులు ఇంకో కొంతమంది ఉంటారు. ఒకరైతే ఇందులో మనమే కనిపిస్తాం, నంబర్ 1. ఇంకో మేధావులు నంబర్ 2, వాళ్ళు ఏం చేస్తారు, 2 మిర్రర్లు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. చూసారుగా చాలా వెహికల్స్ ఇక్కడ ఉంటాయి ముందు భాగంలో. అసలు ఇది ఎందుకు ఇచ్చాడు? మన ప్రాణాలు, పక్కన వాడి ప్రాణాలు కాపాడడానికి ఇది ఉంది. ఏ విధంగా ఉంది? ఫర్ ఎగ్జాంపుల్, మనం చాలాసార్లు ఏమవుతుందో, రోడ్డు పైన వెళ్తూ మన ముందున్నోడు ఇలా టర్న్ తీసుకొని పక్కనోడు గుద్దేస్తాడు. అర్థం కాదు, వీడు మనం వెళ్తూ ఎందుకు టర్న్ అయ్యాడు, వీడు వచ్చి ఎందుకు గుద్దాడు మనకు అర్థం కాదు. ఒక 2 వీలర్, ఇక ఒక 2 వీలర్ లో మనము 90% నమ్మేది దేన్ని నమ్ముతాము? సైడ్ ఇండికేటర్, అంతే కదా. అదే విధంగా ఒక లారీ వెనకాల నుంచి వస్తుంది, ఒక 100 స్పీడ్ లో ఉంది, ఇది 100 కిలోమీటర్ స్పీడ్ లో, మీరు ఒక 80 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తున్నారు. ఇతని యాక్టివిటీ ఇతనికి తెలియాలి అంటే ఏ విధంగా తెలుస్తుంది? లేదా ఇతని యాక్టివిటీ ఇతనికి తెలియాలి అంటే, లారీ అతనికి తెలియాలి అంటే ఏ విధంగా తెలుస్తుంది కదా. ఇప్పుడు
ఈ బైక్ అతను ఏం చేయబోతున్నాడు అనేది తెలియాలి అంటే ఇతనికి ఓన్లీ వన్ ఆప్షన్, ఇండికేటర్. అంతే కదా. రెండవది, లారీ వాడు ఏం చేస్తున్నాడు, ఎలా వస్తున్నాడు, ఏ స్పీడ్ లో వస్తున్నాడు, ఎటు పోతున్నాడు తెలియాలి అంటే ఇతనికి మిర్రర్, ఓన్లీ మిర్రర్. అయితే ఈ మిర్రర్ లో ఇతనే కనిపిస్తున్నాడు. ముందుకెళ్ళిన తర్వాత ఇతను రైట్కి వెళ్ళాలి. ముందుకెళ్ళిన తర్వాత ఇతను రైట్కి వెళ్ళాలి. ఇతను ఇండికేటర్ వేశాడు కానీ ఇది వెలగలేదు, బల్బ్ పోయింది, ఏదో కావచ్చు, వైర్ కట్ అయ్యింది, ఏదైనా కావచ్చు. ఇతను ఏమనుకుంటాడు, స్ట్రైట్ వెళ్తున్నాడు, స్పీడ్ని తగ్గించాడు, వాడు కూడా స్పీడ్ వెళ్తున్నాడు కదా అదే అనేసి ఇతని లైన్ ని ఫాలో అవుతాడు, ఇతని లైన్ ని ఫాలో అవుతాడు. కానీ ఇతను ఏం నమ్ముతాడు, నేను ఇండికేటర్ వేసాను అతనికి తెలుస్తుంది కదా అనేసి ఏం చేస్తాడు, టర్న్ చేసేసరికి ఇతను స్పీడ్ తగ్గించాడు కాబట్టి గుద్దేసి పైనుంచి వెళ్ళిపోయి చనిపోవడం అనేది జరుగుతుంది. సో యాక్చువల్ గా దీంట్లో ఏ విధంగా ఏం కనిపించాలి, మిర్రర్స్ ఏ విధంగా కనిపించాలి, ఏమేమి కనిపించాలి. ఈ రెండు మిర్రర్స్ ఎప్పుడైతే ఇలా ఉంటాయో మనం బండి మీద కూర్చొని, సీట్ పైన కూర్చొని ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేయాలి. ఎప్పుడైతే కూర్చుంటామో మనము ఈ షోల్డర్ ది స్టార్టింగ్ పాయింట్ మాత్రమే ఇక్కడ కనిపించాలి, స్టార్టింగ్ పాయింటే కనిపించాలి. మిగతాదంతా ఏం కనిపించాలి, బ్లైండ్ స్పాట్ కనిపించాలి. అది లెఫ్ట్ కానివ్వండి, రైట్ కానివ్వండి. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఒక కార్లో ఎన్ని ఉంటాయి, మనకు రియర్ లో ఒక మిర్రర్ ఉంటుంది, సెంటర్ లో ఇక్కడ ఉంటుంది కదా మనకు పైన. ఇంకోటి వచ్చేసి ఇక్కడ కార్ కి సైడ్ లో మనకు ఉంటాయి కదా ఈ విధంగా. సో ఇది ఏ విధంగా చేయాలి, ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే చాలా మంది ఏం చేస్తారంటే మిర్రర్స్ ఐదర్ క్లోజ్ చేసి డ్రైవ్ చేస్తారు. ఏ బాబు క్లోజ్ చేసావు, బ్లైండ్ స్పాట్ అవుతుంది కదా అంటే బైక్ వాళ్ళు తగిలిచ్చేసి విడగొడతారు సార్, అందుకే ఇట్లా పెట్టుకున్నాను అంటాడు. సో ఒక్క మిర్రర్ క్లోజ్ ఉంటే పెనాల్టీ ఉంది, ఐడియా ఉందిగా, చలాన్ రాస్తారు మిర్రర్ క్లోజ్ ఉంటే. అదే విధంగా కొంతమంది ఏం చేస్తారు, మిర్రర్ ఓపెన్ పెడతారు కానీ మొత్తం వాళ్ళ కారే కనిపిస్తుంది, దాంట్లో సైడ్ అసలు కనిపిస్తుంది, అది కూడా రాంగ్. సో ఏ విధంగా మనం దీన్ని అడ్జస్ట్ చేయాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక కార్ ని మనం సైడ్ వ్యూ మిర్రర్ సెట్ చేస్తున్నాము అంటే ఈ బ్లైండ్ స్పాట్ కనిపించాలి అంటే మిర్రర్ ఎటువైపు ఉండాలి, బయటి వైపు ఉండాలి. అంటే టోటల్ మిర్రర్ బాడీ కాదు, లోపల ఉన్న గ్లాస్ ఇలా అవుతుంది కదా, ఆ గ్లాస్ ఎటువైపు, లోపల వైపు ఉంటే మొత్తం కారు కనిపిస్తుంది, బయటి వైపు ఉంటే రోడ్డు కనిపిస్తుంది. అయితే ఏ భాగం మన కారుది దాంట్లో కనిపించాలి, కారుది లాస్ట్ కార్నర్ ఉందా ఇక్కడ కనిపించాలి, మిగతాదంతా ఏం కనిపిస్తుంది, రోడ్. సేమ్ లెఫ్ట్ సైడ్ లో కూడా ఈ కార్నర్ మాత్రమే కనిపించాలి, మిగతాదంతా రోడ్డు కనిపించాలి. ఇక సెంటర్ మిర్రర్ ఏ విధంగా సెట్ చేయాలి, వెనకాల ఈ విండ్షీల్డ్ ఏదైతే ఉంటుందో టోటల్ కంప్లీట్ గా కనిపించాలి మనకు. మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక కారు ఇక్కడ వెనకాల నుంచి మొత్తం కవర్ అయింది, ఇటువైపు సైడ్ కార్నర్స్ మొత్తం కవర్ అయ్యాయి. ఒక లెక్కలో మీరు చూసినట్టయితే వెనకాల నుంచి మొత్తం కవర్ అయ్యింది, ఒక్కటి కూడా బ్లైండ్ స్పాట్ అవ్వట్లేదు. సో ఈ విధంగా మనము సైడ్ వ్యూ మిర్రర్స్ ని సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్, ఇప్పుడు డిస్కౌంట్స్ ఇచ్చారు కదా చలాన్స్ పైన, కట్టుకోండి. అది సైట్ సపోర్ట్ చేయట్లేదు, అది నైట్ కట్టాలి, 12 o'clock 1 o'clock ఆ టైంలో కడితే తక్కువ లోడ్ ఉంటుంది కాబట్టి అయిపోతుంది. మంచి డిస్కౌంట్స్ ఇచ్చారు, కట్టుకోండి. ఎందుకంటే చాలా ఉండి ఉంటాయి, 4,000 5,000 6,000 ఉండి ఉంటాయి, కట్టేసుకోండి. నెక్స్ట్ రాకుండా చూసుకుంటే బాగుంటుంది. అయితే అనుకోకుండా మనకు చలాన్ వస్తుంది, రోజు అదే రోడ్డు పైన మనం వెళ్తుంటాము కానీ చలాన్ ఎలా వచ్చిందో మనకి తెలియదు. ఇప్పుడు ఆర్ఎస్ బ్రదర్ సిగ్నల్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ జీబ్రా క్రాసింగ్ ఉంది, ఇంకొక లైన్ ఉంటుంది, ఏమంటారు దీన్ని, స్టాప్ లైన్ కదా. మనల్ని చాలాన్లు పంపించడానికి ఇక్కడ మళ్ళీ కెమెరాలు ఉంటాయి, సెన్సర్స్ ఉంటాయి, ఐడియా ఉంది కదా. సో ఇక్కడే మనకు ప్రాబ్లం జరుగుతుంది, మన ఇంటికి చాలాన్ రావడానికి ఇక్కడే జరుగుతుంది. మనం ఏమనుకుంటాము, స్టాప్ లైన్ ఇక్కడ ఉంది కదా అనేసి ఏం చేస్తాము, దగ్గరలో వెళ్ళి ఆగుతాం. దీనికి ఒక రేంజ్ ఉంటుంది, దీనికి కనుక టచ్ అయ్యారంటే ఇవి ఈ కార్కి రీడ్ చేయడం స్టార్ట్ చేసేస్తారు. సో అప్పుడేమవుతుంది, ఎప్పుడైతే సిగ్నల్ ఓపెన్ అవ్వగానే ఏమవుతుంది, మీరు ఇక్కడ నుంచి వెళ్ళంగానే వెనకాల క్యాప్చర్ చేసేసి పట్టుకోండి.
అయితే ఈ స్టాప్ లైన్ దగ్గర మనం ఎలా ఉండాలి? మీరు ఎంత ఆలోచించినా నేనైతే సిగ్నల్ ఎప్పుడు జంప్ చేయలేదు, అయినా నాకు ఎందుకు చాలా నచ్చింది అనేసి ఐడియా మనకు అంత చిక్కదు అది. సో 2 వీలర్ పైన మీరు ఉన్నారంటే ఆ స్టాప్ లైన్ మీకు విజిబుల్ గా ఉండాలి. వెనకాల నుంచి ఒకవేళ ఎవరైనా హారన్ కొడుతున్నాడంటే వాడు వెదవ, వాడు హారన్ కొట్టి ముందుకెళ్ళి అంటుంటాడు, రైట్ పక్క నుంచి వెళ్ళు అని పంపించాలి వాడు. అది చాలా నచ్చినప్పుడు తెలుస్తుంది. కారు కూడా ఆగితే వాడు వెనకాల నుంచి పీ 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 అని హారన్ కొడుతూ ఉంటాడు, పట్టించుకోకూడదు. మీరు యాజ్ పర్ రూల్ గా ఆగారు. కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఏంటంటే మీకు ఆ స్టాప్ లైన్ విజిబుల్ గా ఉండాలి. 1 ఫీట్ వెనకాల ఉన్నా పర్వాలేదు, కానీ విజిబుల్ గా ఉండాలి, టచ్ కాకూడదు దాన్ని. అండ్ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఒక బండి ఇక్కడ ఆగింది అనుకోండి, ఇక్కడే ఆగం, ఇలా అనేసి మళ్ళీ ఇలా అనేసి తీసుకొచ్చి ఇక్కడ పక్కగా ఆగాం. ఇది ఎందుకు చేసాం? ఇక్కడ ఇలా చేయడం వల్ల మనం ముంబై వెళ్ళిపోతున్నామా? మనం కాదు కదా, వచ్చి ఇక్కడే ఆగాము. ఇక్కడ ఆగడం ఇక్కడ ఆగడం ఒకటే. ఇలా చేసి ఇటువంటి తగిలించడము, ఇలా చేసి మళ్ళీ వీడిని తగిలించడము, మన బండిని కూడా పాడు చేసుకోవడం. చలో వెళ్ళిపోతున్నాం, ముంబై వెళ్ళిపోతున్నాం అంటే ఏం లేదు. ఇక్కడ నుంచి ఆగడం ఇక్కడ ఆగడం ఒకటే. ఇది రాంగ్, ఇది చేయకూడదు. 2 వీలర్లో అయినా 4 వీలర్లో అయినా మీరు వెళ్ళి ఎక్కడైతే ఆగాడో ఓపెన్ అయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరండి, అంతే కదా, తప్పు కదా అది. సో ఈ విధంగా కార్లో మీరు డ్రైవ్ చేస్తున్నారంటే విజిబుల్ గా ఉండాలి. అది హ్యాష్ బ్యాక్ కానివ్వండి, సెడాన్ కార్ కానివ్వండి, లేదా ఎస్యూవీ కానివ్వండి. ఎప్పుడైనా మనం ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయంటే ఎప్పుడు వెనకాల నుంచి హారన్ కొట్టినా ఏది కొట్టినా ఆగకూడదు. అండ్ రెండవది, తొందరగా వెళ్ళిపోదాం అనేసి ఇక్కడ సిగ్నల్ దగ్గర ట్రై చేస్తుంటాం, అది చాలా పెద్ద తప్పు. అది క్లోజ్ అయిపోయి ముందే వెళ్ళిపోదాం అనేసి నిదానంగా మెల్లిగా వెళ్ళండి. క్లోజ్ అయిపోతే ఆగిపోతుంది. ఎంత 20 నిమిషాలు ఉంటుందా సిగ్నల్? గంట ఉంటుందా? 2 to 3 minutes ఉంటుంది అటు ఇటు మొత్తం ఓపెన్ చేసి. ఆ 2 to 3 minutes లో ఏం అయ్యేది లేదు. మీరు అయిపోయే లోపే నేను బయలుదేరి వెళ్ళిపోదాము అనే లోపు ఇంకా మేధావులు అక్కడ నుంచి నాది ఓపెన్ అవుతుంది అనేసి వాడు ఏం చేస్తాడు, సగానికి బయటికి వచ్చేసి ఉంటాడు. మీరేం చేస్తారు, ఇక్కడ ఇది క్లోజ్ అయిపోయే ముందే నేను వెళ్ళిపోదాం అనేసరికి ఏమంటాడు, వాడు అక్కడ ఓపెన్ అవ్వగానే మధ్యలోకి వస్తాడు, మీరు వెళ్ళి అక్కడ నుంచి గుద్దేస్తారు. ఎందుకంటే మీరు సిగ్నల్ సెంటర్లోకి వెళ్ళేసరికి సిగ్నల్ క్లోజ్ అయిపోతుంది, వాడిది ఓపెన్ అయిపోతుంది, వాడు వచ్చి గుద్దేస్తాడు. సో కాబట్టి ఏంటంటే మనం కొంచెం మెల్లిగానే వెళ్ళడం మంచిది. నెక్స్ట్, ఇందాక సార్ మనకు ఒక క్వశ్చన్ అడిగారు, స్పీడ్ బ్రేకర్ దగ్గర మనం వెహికల్ ఎలా డ్రైవ్ చేయాలి. అండ్ 2 hands తో డ్రైవ్ చేసేది, 1 hand అక్కడ యూజ్ చేయవలసి వస్తుంది. ఆ విధంగా సార్ ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. యాక్చువల్గా మనకి ఏమవుతుంది, స్పీడ్ బ్రేకర్ దగ్గర గేర్ మార్చి మనము రెడీగా ఉన్నా కూడా స్పీడ్ బ్రేకర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కార్ ఆగిపోతూ ఉంటుంది. జరుగుతుంది కదా అలా చాలాసార్లు స్పీడ్ బ్రేకర్ దగ్గర. అయితే ఒక టర్నింగ్ రాగానే మనకు స్పీడ్ బ్రేకర్ ఉంది, అక్కడ మనం గేర్ మార్చవలసి వస్తుంది, 1 hand తో డ్రైవ్ చేయవలసి వస్తుంది అని సార్ క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక స్పీడ్ బ్రేకర్ ని కానివ్వండి, టర్నింగ్ ని కానివ్వండి, అది చేసే ముందు మనం ఏం చేస్తాము, మన స్పీడ్ ని కంట్రోల్ చేస్తాం. స్పీడ్ ఎక్కువ ఉండదు. ఒకవేళ మనం 70 స్పీడ్ లో వస్తున్నాము అంటే ఏమి చేయకుండా అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటే ఇక్కడ నుంచి రెడీ అయిపోతాం మనం, అక్కడ స్పీడ్ బ్రేకర్ వచ్చింది అనేసి. అయినా కార్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆగిపోతుంది. దీన్ని జంప్ చేసే యాక్చువల్ ఫార్ములా ఏంటిది, ఒక 70 స్పీడ్ లో వస్తున్నాము, ముందు స్పీడ్ బ్రేకర్ మనకు కనిపిస్తుంది, మనం మన వెహికల్ ని స్పీడ్ ని తగ్గించాలి ఏమి చేయకుండా. ఓకే, అదే విధంగా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత స్పీడ్ ని తగ్గించి అదే గేర్ లో స్పీడ్ ని తగ్గించేసి ఏం చేస్తున్నాం, ఇక్కడ మనము క్లచ్ బ్రేక్ తో కంట్రోల్ చేస్తున్నాం. ఎందుకంటే స్పీడ్ తక్కువైంది కాబట్టి క్లచ్ బ్రేక్ తో కంట్రోల్ చేస్తున్నాము. ఫస్ట్ 2 టైర్స్ ఇలా జంప్ అవుతున్నాయి కదా, ఇక్కడ ఖాళీగా కూర్చొని ఉంటాం మనం, ఇంకో టైర్ జంప్ అయ్యేవారు కదా, ఇది జంప్ అయింది, ఇక్కడ ఖాళీగా ఉంటాం కాబట్టి క్లచ్ బ్రేక్ ఆల్రెడీ మనం కంట్రోల్ చేస్తున్నాం, క్లచ్ ఆల్రెడీ నొక్కేసి ఉంది కాబట్టి ఇది జంప్ అయ్యి ఎప్పుడైతే దిగుతుందో ఇక్కడ గేర్ మార్చాలి. ఓకే, క్లచ్ ఆల్రెడీ నొక్కి ఉంది, గేర్ వేసేసాం మనము. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఇది ఎప్పుడైతే దిగుతుందో క్లచ్ రిలీజ్ చేసి వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఏం చేస్తున్నాము, స్పీడ్ ని కంట్రోల్ చేసి క్లచ్ తో మనం క్లచ్ ప్రెస్ చేసే ఉంది, ఎక్కింది, ఇక్కడ ఏ గేర్ కావాలో మీకు మార్చుకుంటున్నారు. ఎప్పుడైతే వెనకాల టైర్లు ఎక్కి దిగుతాయో క్లచ్ రిలీజ్ చేసి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మధ్యలో గేర్ మార్చాలి. ఓకే, స్లో ఉంటుంది వెహికల్, సో మీరు మామూలుగా మార్చుకోవచ్చు. రెండవది ఏంటంటే ఇక్కడ ఏ గేర్ మనం యూజ్ చేయాలి. మామూలుగా 2 members ఉన్నారు, కార్ ఉందనుకోండి, సెకండ్ గేర్ సరిపోతుంది.
5 మెంబర్స్ ఉన్నారు, లగేజ్ కూడా ఉందనుకోండి, అప్పుడేమో ఏ గేర్ కావాలి మనకు? ఫస్ట్ గేర్ కావాలి. ఎందుకు? ఆ లగేజ్ వెయిట్, కార్ వెయిట్, అందులో ఉన్న వాళ్ళ వెయిట్ ఎక్కి దిగాలి కాబట్టి, సో మనకు సరిపోదు కాబట్టి ఏం చేయాలి మనము? ఫస్ట్ గేర్ వేసి ఆ తర్వాత మనం అక్కడ నుంచి వెహికల్ని మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక టర్నింగ్ తీసుకోగానే స్పీడ్ బ్రేకర్ ఉందనుకోండి, టర్నింగ్ తీసుకోగానే స్పీడ్ బ్రేకర్ ఫార్ములా ఇదే, కానీ టర్నింగ్ లో మనం ఏం చేస్తాం? క్లచ్ నొక్కేసి బ్రేక్ తో కార్ ని కంట్రోల్ చేసి కార్ అక్కడ జంప్ అయిన తర్వాతనే మనం మళ్ళీ నెక్స్ట్ వెళ్తాం కాబట్టి, సో ఇండికేటర్ వేసి మనం టర్నింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్టయితే రోడ్ లో మనం వెళ్ళేటప్పుడు రోడ్ మార్కింగ్స్ ఉంటాయి కదా. రోడ్ మార్కింగ్స్ మనకి ఏ విధంగా ఇచ్చారు? రోడ్ల పైన ఎక్కువ శాతం వచ్చేసి డబుల్ సాలిడ్ లైన్ ఉంటుంది, అదే విధంగా సాలిడ్ లైన్ ఉంటుంది, అదే విధంగా మనకు డాటెడ్ లైన్ ఉంటుంది. ఎక్కడైతే డాటెడ్ లైన్ ఇచ్చాడో అక్కడ మనం చూసినట్టయితే, ఒక లెక్కలో చూసినట్టయితే ఒక రోడ్డుని 2 భాగాలుగా విడగొట్టడానికి ఇచ్చారు, అటువైపు ట్రాఫిక్, ఇటువైపు ట్రాఫిక్. అయితే ఎక్కడైతే డబల్ లైన్ ఇస్తాడో అక్కడ స్ట్రిక్ట్లీ లైన్ డ్రైవింగే చేయాలి, ఎలాంటి యాక్టివిటీ చేయకూడదు. అండ్ ఎక్కడైతే సాలిడ్ లైన్ ఇచ్చాడో ఒకవేళ అక్కడ కూడా రోడ్డు దాటకూడదు, మీరు ఆ లైన్ ని దాటకూడదు. మీకు విజిబుల్ గా కనిపిస్తుంది ముందు నుంచి ఎవరు రావట్లేదు అంటే మీరు క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అయితే ఎక్కడైతే డాటెడ్ లైన్ ఇచ్చాడో అక్కడ మీ ముందు వెళ్తున్న వెహికల్ ని ఓవర్టేక్ చేసుకుంటూ మీరు వెళ్ళిపోవచ్చు. అయితే ఈ డాటెడ్ లైన్, సాలిడ్ లైన్ కి మీనింగ్ మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి అంటే, సాలిడ్ లైన్ స్ట్రిక్ట్, ఎక్కడ దాటకూడదు. సో మనము హైవేలో డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు చూసినట్టయితే డివైడర్ కి 1 ఫీట్ తర్వాత ఏముంటుంది? వైట్ లైన్ ఉంటుంది. ఫుట్ పాత్ కి 1 ఫీట్ తర్వాత ఏముంటుంది? వైట్ లైన్ ఉంటుంది. ఒకవేళ మనము డివైడర్ పక్కన ఉన్న దానికి దాటామనుకోండి, ఏమవుతుంది? డివైడర్ ని గుద్దేసి పడిపోతాం. అంటే లాస్ట్ ఎడ్జ్ మనది ఎక్కడుంది? అంతవరకే. ఇటువైపు కూడా మనం చూస్తే అది దాటితే ఏమవుతుంది? ఫుట్ పాత్ ని గుద్దుకొని అటు సైడ్ పల్టీ కొట్టడం అలాంటివి జరుగుతుంది. సో మనం ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఇలా. ఇప్పుడు ఇమేజ్ లో ఇచ్చినట్టు మీరు చూసినట్టయితే ఒక సైడ్ సాలిడ్ లైన్ ఇచ్చాడు, ఒక సైడ్ డాటెడ్ లైన్ ఇచ్చాడు. అంటే డాటెడ్ లైన్ ఎక్కడైతే ఉందో వాళ్ళు ఒక వెహికల్ కి ఇంకో వెహికల్ ఓవర్టేక్ చేసి వెళ్ళిపోవచ్చు. అటు సైడ్ నుంచి వచ్చే ట్రాఫిక్ ఏదైతే ఉందో వాళ్ళు లైన్ డ్రైవింగ్ చేయాలి, ఎందుకంటే అటు నుంచి రోడ్ వచ్చి మర్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి యాక్సిడెంట్ జోన్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇమేజ్ లో మీరు చూసినట్టయితే మనకు ఒక కార్ ది బ్యాక్ పార్ట్ చూపించడం జరిగింది. మీరు అక్కడ చూసినట్టయితే కార్ కి వెనకాల సైడ్ లో ఎన్ని లైట్స్ వస్తాయి? మామూలుగా మనకు ఇలా 2 సైడ్ లో 3 పార్ట్స్ ఉంటాయి. దీంట్లో వెనకాల కూడా ఒక పెద్ద లైట్ వస్తుంది. ఇక్కడ పైన ఉంటుంది కదా, బ్రేక్ చేసినప్పుడే వెలుగుతుంది అండ్ బ్రేక్ చేయనప్పుడు అది వెలగదు, మామూలుగా ఉంటుంది. దీన్ని థర్డ్ బ్రేక్ లైట్ అంటారు అనమాట. సో ఇక్కడ మనకి ఏదైతే వస్తుందో దీన్ని ఇక్కడ రెడ్ వస్తుంది, అదే విధంగా ఇక్కడ ఎల్లో వస్తుంది. ఓకే, ఇవి కింద వైట్ వస్తాయి. అయితే కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్లేసెస్ మార్చారు, కానీ అది వర్క్ చేసే పద్ధతి మాత్రం ఒకటే అన్నమాట. ఎల్లో అంటే ఏంటిది? ఇండికేటర్స్, ఓకే, లేదా 4 ఫ్లాషర్. రెడ్ అంటే ఏంటిది? బ్రేక్ లైట్ లేదా పార్కింగ్ లైట్. అదే విధంగా వైట్ అంటే మనకి ఏంటిది? రివర్స్ తీసుకునేటప్పుడు కొంతమంది ఇష్టపడారు అనమాట, అంటే రివర్స్ హారన్ పెట్టుకోవడానికి. అలాంటప్పుడు ఆ వైట్ లైట్స్ ఉంటాయి కాబట్టి కంపెనీ వాళ్ళు వేస్తారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక వెహికల్ డేలో డ్రైవ్ చేస్తున్నారు మీరు, మీకంటే ముందున్న వెహికల్ ఆగుతుంది అని మీకు ఎలా తెలుస్తుంది? ముందున్న వెహికల్ వెనక భాగంలో 2 లైట్లు వెలుగుతాయి. అది ఎప్పుడు వెలుగుతాయి? అతను బ్రేక్ చేసినప్పుడు. అప్పుడు మనం కూడా ఏమనుకుంటాము? ఓకే, అతను ఆపుతున్నాడు కదా, మనం కూడా మన కార్ ని స్లో చేయాలి. ఒకవేళ ఇవి 2 పని చేయలేవు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అతను వెళ్తున్నాడు కదా అని మనం అదే స్పీడ్ లో వెళ్ళి వెనకాల గుద్దేస్తాం. ఆయన ఆగుతూ ఉంటాడు, మనం వెళ్ళి గుద్దేస్తుంటాం. అయితే ఈ బ్రేక్ లైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు కారు బయటికి తీయాలనుకున్నా ఇండికేటర్స్ అండ్ మన బ్రేక్ లైట్స్ వెలుగుతున్నాయా లేదా అవి చెక్ చేసుకొని మనం బయటికి వెళ్ళాలి. ఇక్కడ ఈ థర్డ్ బ్రేక్ లైట్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడైతే కార్ కంపెనీ వాళ్ళు ఇచ్చారో కార్ లో, అప్పటి నుంచి వెహికల్స్ వెనకాల నుంచి గుద్దుకోవడం అనేది తగ్గిపోయింది. దీన్ని థర్డ్ బ్రేక్ లైట్ అంటారు. సో ఇది ఏ విధంగా మనం చెక్ చేయాలి? ఏ విధంగా చెక్ చేయాలి అంటే, కార్ మనం ఇంట్లో నుంచి బయటికి తీసేటప్పుడు 2 మెంబర్స్ ఇంట్లో ఉన్నారనుకోండి, ఫస్ట్ స్విచ్ ఆన్ చేసేసి పార్కింగ్ వేయండి. వెనకాల 2 డిమ్ లైట్స్ రావాలి మనం.
ఓకే, ఎప్పుడైతే బ్రేక్ చేస్తున్నారో అవి డార్క్ అవ్వాలి. బ్రేక్ చేసినప్పుడు అవి డార్క్ అవ్వాలి. ఎప్పుడైతే మామూలుగా పార్కింగ్ ఆన్ చేసి 2 డిమ్ లైట్స్ రెడ్ కలర్ రావాలి. ఇది ఖచ్చితంగా మనం చూసుకొని డ్రైవ్ చేయాలి. ఈ విధంగా మనం ఇంతకుముందు చూసాం కదా, ఒక 2 వీలర్ అండ్ ఒక లారీది ఏ విధంగా అయిందో, మన వెనకాల నుంచి వచ్చే ట్రాఫిక్ కూడా మనం వెళ్తున్నామా ఆగుతున్నామా, మన యాక్టివిటీ ఏంటిది తెలుసుకోవాలి అంటే మనం ఖచ్చితంగా డ్రైవ్ చేయాలి. ఇంకోటి, మనం కూడా డ్రైవ్ చేసి నాట్ ఓన్లీ మన ముందు వెళ్తున్న వెహికలే కాకుండా మన ముందున్న వెహికల్ కంటే ముందున్న వెహికల్ యాక్టివిటీ ఏంటిదో కూడా తెలుసుకోవచ్చు. ఐడియా ఉందిగా మీకు? మీరు చూస్తే దానికంటే ముందున్న వెహికల్ కూడా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళ బ్యాక్ సైడ్ ఏదైతే విండ్షీల్డ్ ఉందో దాంట్లో నుంచి కనిపిస్తూ ఉంటుంది బంపర్ టు బంపర్ డ్రైవ్ చేసేటప్పుడు. సో ఈ విధంగా మనం ట్రాఫిక్ ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. రెండవది ఏంటంటే, ఎల్లో లైట్స్ ఏవైతే ఉంటాయో, ఎప్పుడైతే మీరు ట్రయాంగిల్ బటన్ నొక్కుతారో ఎమర్జెన్సీ స్టాప్ రైట్ బోర్డ్ లో ఉంటుంది కదా, అప్పుడు ఏమవుతుంది, ఒక కార్నర్ లో 3 వెలుగుతూ ఉంటాయి, ఒక కార్నర్ లో 3, అంటే మొత్తం 6 లైట్లు బ్లింక్ అవుతూ ఉంటాయి. ఇవి చాలా మంది ఏమంటారు, ట్రాఫిక్ లో పార్కింగ్ చేసేసి 2-3 గంటలు అలాగే వేసేసి వెళ్ళిపోతారు. అది ఓన్లీ ఒక 5 మినిట్స్ కోసమే కంపెనీ వాడు ఇచ్చాడు. ఆ బజర్ ఒకటేసారి ఇలా కొట్టుకొని మంటలు వచ్చేసి కార్లు కాలిపోతాయి. సో అంతంతసేపు దానికి పెట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ 5 మినిట్స్ కోసం మీరు ఆగారంటే అలా ఇండికేట్ అవ్వడానికి, దూరం నుంచి వచ్చేవాడు ఒక ఈ వెహికల్ ఆగి ఉంది కాబట్టి అతను కొంచెం రైట్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. దానికి అలర్ట్ చేయడానికి. అంతేకాని 2-3 గంటల కోసం కూడా అది వేసేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ బటన్ బజర్ హీట్ అయిపోయి ఏమవుతుంది, వైరింగ్ షార్ట్ అయిపోయి కార్లు కాలిపోవడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ మనము చూసినట్టయితే ఇక్కడ ఈ రైట్ లెఫ్ట్ లో కారు ముందుకు వెళ్ళేటప్పుడు ఎటువైపు తిప్పాలి, కారు బ్యాక్ సైడ్ లో వచ్చేటప్పుడు స్టీరింగ్ ఎటువైపు తిప్పాలి. ఇది ఎక్కువ శాతం ఏం చేస్తారంటే, ఇంట్లో సెల్లార్ లో నుంచి కానివ్వండి, గోడ పక్క నుంచి కానివ్వండి, కార్ తీసేటప్పుడు ఎటువైపు అయితే మీరు కాపాడాలనుకుంటారో అటువైపే గుద్దేస్తుంటారు. జరుగుతుంది కదా అది. సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది చిన్నది. ఇది ఒక రోడ్ అనుకుందాము. ఓకే, ఇక్కడ నా కారు ఉంది, ఇక్కడ నా కారు ఉంది. నేను నా కార్ని ఇటువైపు తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలి, కార్ స్టార్ట్ చేసుకున్నాను, క్లచ్ నొక్కాను, ఫస్ట్ గేర్ వేసాను, ముందుకు క్లచ్ వదులుతున్నాను, స్టీరింగ్ ఎటువైపు తిప్పాలి, నేను ఇక్కడికి వెళ్తుంది కారు కదా. ఇది బాగుంది, ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ లో నేను ఇక్కడ ఉన్నాను, నేను కార్ని ఇలా వెనక్కి ఇటు తీసుకురావాలి. ఇక్కడ నేను కార్ స్టార్ట్ చేశాను అండ్ నేను రివర్స్ గేర్ వేసాను, కార్ బయలుదేరడం స్టార్ట్ అయ్యింది. నేను స్టీరింగ్ ని ఎటువైపు తిప్పాలి. అయితే ఇక్కడ కొంతమందికి డౌట్ ఉంటుంది, లెఫ్ట్ తిప్పాలేమో అనేసి. ఆ లెఫ్ట్ తిప్పాలనేసి ఏదైతే డౌట్ ఉంటుందో అదే అక్కడ గోడను గుద్దేస్తుంది లేదా పిల్లర్ని గుద్దేస్తుంది. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకునేది ఏంటంటే, ఈ కార్ లో మీరు కూర్చొని డ్రైవ్ చేసేటప్పుడు కార్ సెంటర్ లో నుంచి ఏ భాగం అయితే మీకు రైట్ సైడ్ లో అవుతుందో, కారు రైట్ ముందుకు వెళ్ళాలన్నా, కార్ బ్యాక్ సైడ్ కూడా రైట్ కి రావాలన్నా, ఇదంతా మీకు ఏమవుతుంది, రైట్ అవుతుంది. స్టీరింగ్ ఫార్ములా ఒకటే. రైట్ ముందు భాగంలో వెళ్ళాలన్నా, రైట్ వెనక భాగంలో వెళ్ళాలన్నా కూడా ఫార్ములా రైటే. ఎందుకు, ఇప్పుడు 2 వీలర్ మనం డ్రైవ్ చేస్తాం కదా, హ్యాండిల్ ని ఒక సైడ్ లాక్ చేసేసి లెఫ్ట్ లో లాక్ చేసేసి ఆ తర్వాత తాళం లేదనుకోండి, దాన్ని ముందుకు నెట్టాలంటే ముందుకు నెట్టుతుంటే అది ఎటు వెళ్తుంటుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. అదే మీరు పట్టుకుని దాన్ని వెనక్కి లాగుతుంటే ఏమవుతుంది, వెనక్కి వస్తుంది. సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే, ఫస్ట్ గేర్ లో ఇక్కడ వెళ్ళిన స్టీరింగ్ రైట్ తిప్పాను, స్టీరింగ్ ని అదే ప్లేస్ లో పట్టుకొని నేను అసలు కదలనివ్వకుండా అక్కడే రివర్స్ గేర్ ని వేసి నేను క్లచ్ వదులుతుంటే ఎటు వస్తుంటుంది, అది కరెక్ట్ గా ఈ ప్లేస్ లో వస్తుంది. సో ఈ ఫార్ములా మనకి ఎక్కడ యూస్ఫుల్ గా ఉంటుంది అంటే, ఇప్పుడు నెక్స్ట్ మీరు డ్రైవింగ్ టెస్ట్ కి వెళ్ళినప్పుడు కూడా ఇదే ఫార్ములా మీకు పనికి వస్తుంది. డ్రైవింగ్ టెస్ట్ మనం ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇచ్చేది మనకు ఈ విధంగా హెచ్ ఇస్తారు, మనం దీంట్లో చేసేది ఎక్స్. వాళ్ళు ఇచ్చేది ఏమి ఇస్తారు, మనకు హెచ్ ఇస్తారు, మనం చేసేది ఎక్స్. ఇప్పుడు కార్ ఇక్కడ నుంచి ఈ ప్లేస్ కు వెళ్తుంది, ఇది నంబర్ 1 ప్లేస్ అన్నమాట. ఇది 1, ఇది వచ్చేసి 2, 3, ఇది 4. కార్ ఎప్పుడైతే మీరు లోపలికి తీసుకెళ్తున్నారో, కార్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఆగేటప్పుడు కార్ ని ఈ విధంగా క్రాస్ గా పెట్టాలి. ఎందుకంటే ఈ భాగం ఇటు రావాలి కాబట్టి.
ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము, ఎటువైపు వెళ్ళాలి మనము, రైట్. అంటే మన కార్ వెనుక భాగం రైట్ సైడ్ లో రావాలి కాబట్టి ఏం చేస్తాం, ఇక్కడ రైట్ సైడ్ లో తిప్పుతాము. రైట్ సైడ్ లో తిప్పినప్పుడు కార్ మనది ఇలా బయలుదేరుతూ ఈ విధంగా కారు సెంటర్ లోకి వచ్చి ఇలా స్ట్రైట్ అవ్వాలి. ఓకే, ఆ తర్వాత ఈ వ్యూ ఎప్పుడైతే స్ట్రైట్ అయిపోయిందో ఇక్కడ మీరు చూసినట్టయితే కరెక్ట్ దీనికి ఇక్కడ వస్తుంది వెహికల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఆపోజిట్ డైరెక్షన్ లో మనం తిప్పుతున్నాము. ఆపోజిట్ డైరెక్షన్ రైట్ తిప్పాం కదా, ఇప్పుడు ఏం తిప్పుతున్నాం మనము, లెఫ్ట్ తిప్పుతున్నాం. లెఫ్ట్ తిప్పినప్పుడు ఏంటంటే ఈ విధంగా కారు మనది ఇక్కడికి వెళ్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఇంకా ఇంకా వెనక్కి వెళ్ళాలనేసి ఇక్కడ గోడ గుద్దేస్తారు. ఎప్పుడైతే కారు ఇక్కడ నుంచి బయలుదేరి ఇలా అయ్యి కారు ముందుకు వెళ్ళిపోతుందంటే వెళ్ళిపోవడమే, ఇంకా వెనక్కి 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 అనేసరికి ఏమవుతుంది, బ్యాక్ సైడ్ లో తగులుతుంది. ఇక్కడ నుంచి ఎప్పుడైతే తిరిగి మన వ్యూ ఏదైతే ఇలా స్ట్రైట్ అయిపోయింది అనుకుంటే ఇంకా రావాల్సిన అవసరం లేదు, ముందుకు వెళ్ళిపోవడం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఎటువైపు వెళ్ళాలి, ఇది ఏ సైడ్ అవుతుంది మీకు, ఇది లెఫ్ట్ సైడ్. ఫస్ట్ ఎక్కడ తిప్పాలి మనం, లెఫ్ట్. లెఫ్ట్ తిప్పి మళ్ళీ కార్ని ఇలా సెంటర్ తీసుకొచ్చి స్ట్రైట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం, ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ లో మళ్ళీ తిప్పి కార్ని ఇక్కడ తీసుకొస్తున్నాం. ఇక్కడ వచ్చినప్పుడు కూడా మళ్ళీ వెనక్కి రావాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచి బయటికి వచ్చేయగలుగుతాము అని అనుకున్నప్పుడు కార్ ఇక్కడ నుంచి మనం బయటికి తీసుకొని వచ్చేయాలి. అయితే దీంట్లోనే మనకు 8 ఉంటుంది కాబట్టి ఆ 8 తిప్పేటప్పుడు 8 ఉంటుంది. ఆ 8 తిప్పేటప్పుడు ఏం చేయాలి అంటే మనము మనకు కనిపించే ప్లేస్ ఇక్కడ కూడా మనకి ఎటువైపు అయితే కనిపిస్తుందో అటువైపు దగ్గర పెట్టుకోవాలి. సైడ్ కనిపిస్తుంది కదా, కనిపించే సైడ్ దగ్గర పెట్టుకుంటే ఆటోమేటిక్ లెఫ్ట్ కనిపించని సైడ్ దూరం వస్తుంది. అర్థం కాలేదనుకుంటా. ఇక్కడ నుంచి ఇలా బయలుదేరుతున్నారు మీరు కదా, ఇటు సైడ్ కనిపిస్తుందా మీకు, ఇది కనిపించదు. అప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి మీకు కనిపించే సైడ్ కి దగ్గర పెట్టుకోవాలి, అప్పుడు ఇది గ్యాప్ ఎక్కువ వస్తుంది. కానీ ఇంకా ముందుకు వెళ్ళేటప్పుడు ఇటు చివరికి రావాలి, ఇటు గ్యాప్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే కార్ ఇటు తిరిగినప్పుడు ముందు భాగం అటు వెళ్ళి తగులుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఇలా ఉండాలి, ఆ తర్వాత ఇక్కడ నుంచి ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, కనిపించే సైడ్ ఇది, ఈ కనిపించే సైడ్ ఇక్కడ దగ్గర పెట్టుకుంటే ఆటోమేటిక్ ఇక్కడ దూరం వస్తుంది, ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేస్తాం. ఇదే విధంగా మనం చూసినట్టయితే ఇక్కడ 8 ఏ విధంగా తిప్పాలి. 8 కూడా మనకు ఈ విధంగా రౌండ్ 2 సర్కిల్స్ ఇస్తారు. ఇందులో నుంచి మనము ఇక్కడ నుంచి ఇలా వెళ్తాము, కనిపిస్తుంది మీకు ఇక్కడ, కనిపించే సైడ్ దగ్గర పెట్టుకోండి ఇలా ఈ విధంగా. మళ్ళీ ఇక్కడ మీకు ఇలా గోడ ఉంటుంది, ఇక్కడ మనం దగ్గర పెట్టుకొని ఇలా వెళ్తే ఆటోమేటిక్గా ఈ గ్యాప్ ఎక్కువ వస్తుంది మనకు. ఈ విధంగా మనం చేసుకొని ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ హెచ్ లోకి వెళ్తాం. ఓకే, ఫస్ట్ 8 ఆ తర్వాత హెచ్. కనిపించే సైడ్ ఎప్పుడైతే దగ్గర పెట్టుకుంటామో ఆటోమేటిక్ అదర్ సైడ్ వచ్చేసి దూరం వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే లాస్ట్ అండ్ ఫైనల్ దాంట్లో ఇమేజ్ లో ఒక వెహికల్ కి హైవేలో వెళ్తున్న పెద్ద వెహికల్ కి ఏ విధంగా మనం ఓవర్టేక్ చేయాలి. హైవేలో వెళ్తున్న వెహికల్ కి మీరు చూడండి, పెద్ద వెహికల్ మనం ముందుందంటే ఆ వెహికల్ లో వచ్చేసి పెద్ద పెద్ద మిర్రర్స్ ఉంటాయి పెద్ద వెహికల్స్ కి. సో ఒక పెద్ద వెహికల్ ని ఓవర్టేక్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందా, ఈ వెహికల్ ఒక పెద్ద వెహికల్, దీనికి సైడ్ వ్యూ మిర్రర్స్ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. సో ఇక్కడ మనం ఓవర్టేక్ చేసేటప్పుడు 90% యాక్సిడెంట్స్ మన ఇండియాలో ఎలా జరుగుతాయి, చూడకుండా ఏం చేస్తారు, ఇలా పక్కన వచ్చేస్తారు, ఇటు నుంచి వచ్చేవాళ్ళకి ఉద్దేశించి ఫేస్ టు ఫేస్ యాక్సిడెంట్ జరగడం జరుగుతుంది. సో అలా జరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి రోడ్ రూల్ ఏం చెప్తుంది. ఒక పెద్ద హెవీ వెహికల్ మీరు ఓవర్టేక్ చేయాలనుకుంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే తగినంత డిస్టెన్స్ తీసుకొని పెద్ద వెహికల్ తో మీ కార్ కనిపించేటట్టు సైడ్ తీసుకొని ఇటువైపు ఉన్న మిర్రర్ లో మీ వెహికల్ కనిపించాలి. ఎవరికి, పెద్ద వెహికల్. సో మీరు డేలో వెళ్తున్నారంటే ఇతనికి సైడ్ ఎలా అడుగుతారు, మీరు హారన్ చేస్తారు. అదే నైట్ లో వెళ్తున్నారంటే హై బీమ్ లో బీమ్ చేస్తారు. ఓకే, ఒక డేలో వెళ్తున్నాము, డేలో వెళ్ళినప్పుడు హారన్ చేస్తున్నాము. ఆ హారన్ ఏ విధంగా ఉండాలి, రిక్వెస్ట్ లా ఉండాలి, ఇరిటేట్ గా ఉండకూడదు. ఒకవేళ ఇరిటేట్ గా ఉందంటే వాడు ఏం చేస్తాడు, ముందు నుంచి కార్ వచ్చేటప్పుడు ఇలా అంటాడు. సో కాబట్టి ఇలా ఉండాలి, రోడ్ రూల్ రిక్వెస్ట్ గా ఉండాలి. సో అతను ఏం చేస్తాడు, మీరు ఎప్పుడైతే రిక్వెస్ట్ అడిగారో అతను ముందు నుంచి ఏం రావట్లేదంటే చేయి తీసి ఇలా అంటాడు, లేదంటే ఏం చేస్తాడు, రైట్ ఇండికేటర్ వేస్తాడు. ఓకే, అప్పుడు ఏం చేయాలి, మీరు
ఈ వెహికల్ ని ఓవర్టేక్ చేసుకుంటూ మీరు వెళ్తున్నారు. ఈ వెహికల్ 100 స్పీడ్ ఉందంటే మీరు 120, ఇది 80 ఉంది అంటే మీరు ఒక 20 పెంచుకోవాలి. ఆ విధంగా మనము దీన్ని ఓవర్టేక్ చేసి మన ఇండియాలో 90% యాక్సిడెంట్స్ ఎలా జరుగుతున్నాయి, ఇమీడియట్లీ ముందుకు వస్తాయి. ఏమవుతుంది, ఎప్పుడైతే మీరు ఓవర్టేక్ చేసి ఇటు రావాలనుకున్నప్పుడు ఎక్సిలేటర్ ని వదులుతారు, అప్పుడు మీ స్పీడ్ తగ్గుతుంది. ఇతను కంటిన్యూ అదే స్పీడ్ లో వస్తాడు కాబట్టి వెనకాల నుంచి గుద్దేస్తాడు. సో ఇక్కడ చేయవలసింది ఏంటిది, ఇమీడియట్లీ ఇక్కడ రాకూడదు. ఎక్కడ రావాలి, కరెక్ట్ మన కార్ అంత ప్లేస్ వదిలేసి ఇంకో కార్ అంత ప్లేస్ వదిలేసి ఆ తర్వాత వచ్చి మర్చిపోతాం. ఫస్ట్ ఒక కార్ అంతా వదిలేయండి, ఎందుకంటే ఇతను కూడా స్పీడ్ లో వస్తుంటాడు. మనం వచ్చి మర్జ్ అయ్యేటప్పుడు ఎక్సిలేటర్ ని వదిలి ఆ రోడ్డుకి మర్జ్ అవుతుంటాం కాబట్టి మన స్పీడ్ తగ్గుతుంది. సో యాక్సిడెంట్ హెవీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మనం చేయాలి. అండ్ ఎప్పుడు మనం హార్న్ ఎదుటి వాడికి చేస్తున్నామంటే పీ 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 చేయొద్దు. అక్కడ కరెక్ట్ మూమెంట్ చూసుకొని పెద్ద లారీ వచ్చేటప్పుడు ఇలా అంటాడు. మనం ఓవర్టేక్ చేసి సైడ్ అడిగిన తర్వాత కూడా అతను రెస్పాండ్ అవ్వట్లేదు అంటే దానికి మీనింగ్ ఏంటి, లైన్ క్లియర్ లేదు, వీడు ఏమనట్లేదు అనేసి వెళ్ళిపోవడం అంటే ముందు నుంచి వచ్చినవాడు గుద్దేస్తాడు. మీకు రోడ్డు కనిపిస్తుంది, జస్ట్ ఇతనికి అలర్ట్ చేసేసి హారంతో అలర్ట్ చేసి ఓవర్టేక్ చేసి వెళ్ళిపోండి. రెస్పాండ్ అవ్వకపోతే, కనిపిస్తుంటే, కనిపించకపోతే ఓవర్టేక్ చేయకూడదు. నెక్స్ట్ బ్యాక్ సెకండ్ పార్ట్. ఫస్ట్ ఇమేజ్ లో మీరు చూడండి, కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు కార్ వెనకాల నుంచి మన వెహికల్ వెళ్ళి ముందున్న వెహికల్ కి గుద్దేస్తుందేమో అన్నట్టు భయం వేస్తూ ఉంటుంది కదా. అయితే ఫ్రంట్ వ్యూ జడ్జిమెంట్ లో మాక్సిమం డిస్టెన్స్ ఎంత ఉండాలి, అదే కదా డౌట్ మనకు. ఓకే, ఇమేజ్ లో చూడండి, ఇప్పుడు ఒక కార్ ఏదైతే ముందు ఆగి ఉందో ఆ కార్ కి మన కారు ఎంత డిస్టెన్స్ లో ఉండాలి, ఫస్ట్ రెఫరెన్స్ లైన్ ఏంటిదో తెలుసుకోవాలి. రెఫరెన్స్ లైన్ మీరు చూసినట్టయితే ప్రతి ఒక్క హ్యాచ్ బ్యాక్ సిడాన్ కార్, హ్యాచ్ బ్యాక్ అండ్ సిడాన్, ఈ రెండు కార్లలో రెఫరెన్స్ లైన్ ఇది అవుతుంది. ఈ లైన్ ని బేస్ చేసుకుని మనం కార్ ని పర్ఫెక్ట్ గా డ్రైవ్ చేయగలుగుతాం. కార్ లో కూర్చొని బయటికి చూస్తుంటే బానెట్ కనిపించదు, హ్యాచ్ బ్యాక్ లో కనిపించదు, సిడాన్ లో కనిపించదు. ఎందులో కనిపిస్తుంది, ఎస్యూవి లో కనిపిస్తుంది. అప్పుడు ఎస్యూవి వాళ్ళకి రెఫరెన్స్ లైన్ ఏదవుతుంది, ఈ బానెట్ ఎడ్జ్, దీంతో వాళ్ళు మ్యాచ్ చేయవచ్చు. ఇప్పుడు ఒక కార్ ముందుంది, మనం హ్యాచ్ బ్యాక్ సిడాన్ లో ఉన్నాం, అది హ్యాచ్ బ్యాక్ ఆర్ సిడాన్ ఉంది అనుకోండి. సో మన ఈ రెఫరెన్స్ లైన్ ఆ ఇమేజ్ లో ముందున్న కార్ కి ఎక్కడ కలుస్తుంది, బంపర్ లో కింది భాగంలో మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే మీ కార్ కి ఈ కార్ కి మధ్యలో ఒక బైక్ ఫిక్స్ అయ్యేంత సేఫ్ డిస్టెన్స్ ఉంది. ఎప్పుడు డ్రైవ్ చేయాలన్నా ఇదే విధంగా డ్రైవ్ చేయాలి. ఇది ఎప్పుడు ట్రాఫిక్ జామ్ ఉన్నప్పుడు, బంపర్ టు బంపర్ డ్రైవ్ చేసేటప్పుడు ఇదే విధంగా మనం దీన్ని ఫాలో అవ్వాలి. ఇన్ కేస్ మీ ముందు పెద్ద వెహికల్ ఉంది, మీరు చిన్న వెహికల్ లో ఉన్నారు, పెద్ద వెహికల్ ఉందంటే దీనికి ఫుట్ రేస్ పెట్టే ఉంటుంది కదా, మనం ఫుట్ రేస్ కాల్ పెట్టేసి ఎక్కుతాం కదా, ఆ ఫుట్ రేస్ కి మ్యాచ్ చేసుకోవాలి. లేదంటారా ఇక్కడ దీనికి మడ్ ఫ్లాప్స్ వస్తాయి, ఇలా దాని కింది భాగంలో మ్యాచ్ చేసుకోవాలి. ఆ భాగంలో మన రెఫరెన్స్ లైన్ కలవాలి. మన ముందు ఒకవేళ లారీ కానీ బస్ కానీ ఉందనుకోండి, టైర్లు ఎప్పుడైతే రోడ్డు పైన ఆనుతున్నాయో అక్కడ ఒక కనిపిస్తుంటుంది, రోడ్డు పైన ఇలా టైర్స్ అని మన రెఫరెన్స్ లైన్ ని దాన్ని కలపాలి. అయితే పెద్ద వెహికల్స్ ఎప్పుడైతే మనం ముందు ఉంటాయో మీరు చూసుంటారు, ఆ పెద్ద వెహికల్స్ ముందుకెళ్లే ముందు కొంచెం వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకు వెళ్తుంటాయి. మీరేమో మరీ దగ్గరలో ఉన్నారనుకోండి, కలిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి పెద్ద వెహికల్స్ కొంచెం దూరంగానే ఉండాలి. ఓకే, ఇక మనం పెద్ద వెహికల్లో ఉన్నాము, ఇక మనం ముందు వచ్చేసి ఈ రిఫరెన్స్ లైన్ కి కలవాలి. అంటే మనం ఏదైతే ఎస్యూవీలు దాంట్లో ఉంటాం కదా, అప్పుడు మనకి రెఫరెన్స్ లైన్ ఇది కాదు, ఇది అవుతుంది. ఇంకోటి, ఎక్కువ శాతం మనం కొంచెం డిస్టెన్స్ ఎక్కువ చూసే మనం డ్రైవ్ చేస్తే బాగుంటుంది. డన్. ఇక ఇది కార్ లైన్, బైక్, లారీలు అయిపోయినాయి. నెక్స్ట్ బైక్ అన్నమాట. ఇప్పుడు బైక్ ఉంటే ఎలా చేయాలి, మన ముందు బైక్ ఆకి ఉంది, వెనకాల నుంచి వెళ్ళి తగులుతుందేమో అన్నట్టు భయం ఉంటుంది. నంబర్ ప్లేట్ వచ్చిన తర్వాత దానికి ఇలా మడ్ ఫ్లాప్ ఒకటి వస్తుంది కదా, వంకరగా, ఇలా దాని ఎడ్జ్ కి మ్యాచ్ చేసుకోవాలి. వీళ్ళతో కూడా కొంచెం దూరంగానే ఉండాలి, ఎందుకంటే అక్కడే ఉంటుంటే ఇలా అనేసి మళ్ళీ వెళ్ళిపోతుంటారు. సో కాబట్టి వీళ్ళతో కూడా కొంచెం దూరంగా ఉండాలి. నెక్స్ట్ మనము సెకండ్ ఇమేజ్ లో చూడండి, దీన్ని అంటారు వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్. ట్రాఫిక్ లో మనము హెవీ ట్రాఫిక్ లో వెళ్ళేటప్పుడు రెండు కార్లు ఇలా వెళ్తున్నాయి అనుకోండి, మన పక్కన కార్ వచ్చినా లేదా మనం పక్కన వెళ్ళినప్పుడు మనకి ఏమవుతుంది, ఈ కారుకి ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని ఏ విధంగా సెట్ చేయాలి తెలియదు.
లేదా మనం స్లో అయిపోతాం, లేదా ఇంకా చాలా దూరం వెళ్ళిపోతాము. అండ్ ఈ విధంగా లేదంటే ఇలా టచ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చాలాసార్లు ఈ మిర్రర్ టు మిర్రర్ తగిలి విరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రెండింటి మధ్యలో మనం గ్యాప్ ఎలా సెట్ చేయాలి అంటే, మీరు ఇమేజ్ లో మళ్ళీ ఒకసారి చూసినట్టయితే మీ కార్లో నుంచి అటువైపు వెహికల్ కి చూసినప్పుడు కింది భాగంలో డోర్ కి ఒక రెఫరెన్స్ లైన్ అవుతుంది. రెఫరెన్స్ లైన్ ఏది? ఇది కదా, చేపెట్టి ఇలా కూర్చుంటాం కదా. ఓకే, పక్క వెహికల్ ది ఏ భాగం ఆ రెఫరెన్స్ లైన్ మ్యాచ్ అవుతుంది అటువైపు? సైడ్ వ్యూ మిర్రర్. సైడ్ వ్యూ మిర్రర్ ఇది లాస్ట్ స్టేజ్ అన్నమాట. అంతకంటే ఇంకా ముందు ఇటువైపు రాకూడదు. ఇది లాస్ట్ స్టేజ్. 2 మెంబర్స్ ఈజీగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఒకేసారి 2 మెంబర్స్ ఈజీగా సేఫ్ డిస్టెన్స్. ఇది వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్ 2 మెంబర్స్ నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఒక కార్ ఆగి ఉంది, మీరు ఇక్కడ నుంచి ఇలా వెళ్తున్నారు అంటే మీకు కరెక్ట్ గా కనిపిస్తుంది. ఈ కార్నర్ లో నుంచి వీళ్ళది ఈ కార్నర్ కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనము మ్యాచ్ చేసుకుంటూ ఇలా పక్క నుంచి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇది సేఫ్ డిస్టెన్స్ లో పెట్టాను నేను. ఏం కనిపిస్తుంది మనకు? సైడ్ వ్యూ మిర్రర్ కనిపిస్తుంది. ఇప్పుడు మన కార్ కనుక దూరం వెళ్ళిపోతే ఏం కనిపిస్తుంది? ఇంకా హ్యాండిల్ కనిపిస్తుంది. ఇంకా దూరం వెళ్ళిపోతే డోర్ పైన బిడింగ్ వస్తుంది కదా, అది కనిపిస్తుంది. ఇంకా దూరం వెళ్ళిపోతే పూర్తిగా కార్ కనిపిస్తుంటుంది. ఎంత క్లోజర్ గా వస్తుంటే మాయమైపోతుంటాయి. ఓకే, ఎప్పుడు మనం డ్రైవ్ చేయాలన్నా ఈ విధంగా చేయాలి. మనం ఎప్పుడైతే ఈ సైడ్ వ్యూ మిర్రర్ ని మ్యాచ్ చేస్తున్నామో అప్పుడు ఎలా చేయాలి? మనము మనతో సమానం ఉన్న వెహికల్స్ ని, కానీ మన పక్కన ఎస్యూవీ వచ్చిందంటే ఎస్యూవీకి ఈ టర్నింగ్స్ వస్తాయి కదా టైర్ పైన, దీనికి మ్యాచ్ చేయాలి. అంటే మన రెఫరెన్స్ లైన్ లో నుంచి వాళ్ళ ఆ భాగం కనిపిస్తుంటే సేఫ్ డిస్టెన్స్ ఉంటుంది. ఓకే, మన పక్కన కనుక ఒకవేళ లారీ వచ్చింది అనుకోండి, లారీ టైర్స్ చాలా పెద్దగా ఉంటాయి, హైట్ ఉంటుంది కాబట్టి సో హాఫ్ టైర్స్ కనిపిస్తుండాలి వాళ్ళకి. మనం ఇక్కడ నుంచి చూస్తుంటే వాళ్ళ హాఫ్ టైర్స్ మనకు కనిపిస్తుండాలి. అది సేఫ్ డిస్టెన్స్. కొంచెం దూరమే ఉండాలి, ఎందుకంటే లారీది ఫ్రంట్ టైర్ లోపల ఉంటాయి, వెనకాల టైర్లు బయటికి ఉంటాయి. సో మనం ఫ్రంట్ టైర్ ని చూసామంటే వెనకాల టైర్ వచ్చి మనకు తగిలే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అది కూడా చూసుకుంటూ వెళ్ళాలి. రెండవది, మనం ఇక్కడ చూసినట్టయితే మన పక్కన బైక్ వాళ్ళు వచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళకి మనకి ఎలా డిస్టెన్స్ సెట్ చేయాలి? బైక్ వచ్చినప్పుడు ఈ హ్యాండిల్ ది ఎడ్జ్ ఉంటుంది కదా, మనకు ఆ రెఫరెన్స్ లైన్ లో కనిపిస్తూ ఉండాలి, వాళ్ళ ఆ భాగం కనిపిస్తూ ఉండాలి. ఈ విధంగా వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్ మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఎక్కువ శాతం కార్లకు మీరు చూసినట్టయితే యాక్సిడెంట్ జరిగి డెంట్స్ ఇక్కడ టైర్ల పైన ఉంటాయి ఇక్కడ కదా, ఈ భాగంలో ఎక్కువ డెంట్స్ ఉంటాయి చూడండి, ఈ భాగం. దీనికి రీజన్ ఏంటంటే ఈ డ్రైవ్ చేసే డ్రైవర్ కి బ్లైండ్ స్పాట్ ని ఎలా అవాయిడ్ చేయాలో తెలియట్లేదు. అందుకే ఆ బైక్ అతను వచ్చి తగిలిపోయి పడిపోతున్నాడు, సైకిల్ అతను వచ్చి పడిపోతున్నాడు, లేదా ఆగి ఉన్న వెహికల్ ఇతనే వెళ్ళి గుద్దేస్తున్నాడు, అలా జరుగుతుంది అనమాట. సో ఇమేజ్ లో, థర్డ్ ఇమేజ్ లో మీరు చూసినట్టయితే యూ టర్న్ చేసేటప్పుడు విజన్ ఆ పిల్లర్ వల్ల డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఆ పిల్లర్ దగ్గర నుంచి స్ట్రైట్ గా ఎవరైనా వస్తున్నారంటే మీకు కనిపిస్తున్నారా? కనిపించట్లేదు. కానీ వచ్చేవాడు ఏమనుకుంటాడు, ఇంత పెద్ద విండ్షీల్డ్ ఎంత ఇది ఉంది, నేను కనిపిస్తున్నాను అని దైమాలో అతను వచ్చేస్తాడు. సో మనకేమో కనిపించాడు, ఎవరు రావట్లేదని మనం టర్న్ అవుతాం. అప్పుడే ఏమవుతుంది, ఇద్దరు వచ్చి ఇక్కడ తగిలి పడిపోతూ ఉంటారు అనమాట. దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి? వన్స్ ఒకసారి మీరు స్టీరింగ్ వైపు వెళ్ళాలి. స్టీరింగ్ వైపు ఇలా వెళ్ళారనుకోండి, ఏమవుతుంది, ఈ పిల్లర్ నుంచి ఇటువైపు ఎవరు వస్తున్నారో కనిపిస్తారు. అదే విధంగా మనము మరి మిర్రర్ సైడ్ లో వచ్చేసి ఇటు సైడ్ నుంచి కూడా కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదే విధంగా మీరు చూసినట్టయితే టర్నింగ్ చేసేటప్పుడు ఈ బిచ్చగాళ్ళు ఉంటారు కదా, అడుక్కునే వాళ్ళు, ఆ కార్నర్స్ లో కూర్చొని ఉంటారు. ఈ ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు కూడా ఆ ఎల్ టర్నింగ్ లోనే కూర్చొని కార్నర్ లో ఉంటారు. ఈ సైకిల్ పైన కూడా ఈ జామకాయలు వీళ్ళు అమ్మే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆ కార్నర్ లో ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు కనిపించే ఛాన్సెస్ ఉండవు కాబట్టి ఈ కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా అక్కడ రోడ్డు పైన ఆ కార్నర్ లోనే కూర్చొని ఉంటారు, మరియు రోడ్డు పైనే ఉంటారు. సో ఇలాంటి ఏదైనా టర్నింగ్ వచ్చింది, మీకు ఇది బ్లైండ్ స్పాట్ చేస్తుంది అన్నప్పుడు ఏం చేయాలి? మీరు ఖచ్చితంగా దాన్ని ఆపి వెహికల్ చెక్ చేసుకున్న తర్వాతనే మూవ్ చేయాలి. లేదంటే ఒక ప్రాణాలు పోవడానికి మనం కారణం అవుతాము, లేనిపోని కోరుకొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అయితే కొన్ని కంపెనీస్ ఏం చేశాయంటే ఇలాంటి బ్లైండ్ స్పాట్ ని అవాయిడ్ చేయడానికి ఇక్కడ కూడా ఒక మిర్రర్ ఇచ్చింది ఇలా చిన్నగా కదా, హోండా వెహికల్స్ లో మీకు ఎక్కువ కనిపిస్తాయి. అది ఇక్కడ కూడా చిన్న ఒక మిర్రర్ ఇచ్చింది. ఈ మిర్రర్ లో నుంచి మీకు ఆ బ్లైండ్ స్పాట్ అవాయిడ్ అవుతుంది, ఎవరు వస్తున్నారు ఏంటిది అది కవర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ ఇమేజ్ లో మనం చూసినట్టయితే, ఫోర్త్ ఇమేజ్ లో వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జడ్జ్మెంట్. ఎక్కువ శాతం అంత వెహికల్ బాగా డ్రైవ్ చేస్తాము, ఎవరైనా మన లెఫ్ట్ సైడ్ లో వచ్చామంటే భయం వేస్తూ ఉంటుంది. ఐదర్ వాళ్ళు వెళ్ళేంత వరకు వెయిట్ చేస్తాం, లేదంటే కార్ని ఆపేస్తాం, భయపడుతూ ఉంటాం. అయితే లెఫ్ట్ సైడ్ లో ఏ విధంగా జడ్జ్మెంట్ చేయాలి? ఇప్పుడు కరెక్ట్ గా మనకు ఆ ఫ్యామిలీ ఎక్కడ కనిపిస్తుంది కదా,
ఎక్కడ కనిపిస్తుంది మనకు? ఇప్పుడు ఇది ఒక ఫ్యామిలీ, మన కార్ ఇక్కడ నుంచి వెళ్తుంది. నేను కనుక స్ట్రైట్ గా వెళ్ళానంటే నా కార్ది ఏ భాగం టచ్ అవుతుంది వాళ్ళకు? లెఫ్ట్ కార్నర్. అంటే వాళ్ళు కనిపించే ప్లేస్ లో నుంచి నా కార్ ఎంత భాగంలో ఉందో ఆ కార్ భాగం తగులుతుంది. సెంటర్ లో నుంచి ఇక్కడ కనిపిస్తున్నారు కదా వాళ్ళు, నాకు ఈ భాగం వాళ్ళకి టచ్ అవుతుంది. అంతేనా? ఈ భాగం వాళ్ళకి టచ్ అవుతుంది. అంటే ఈ భాగంలో ఇక్కడ ఉన్నారు వాళ్ళు. ఇది వాళ్ళకి నేను తగలనివ్వద్దు అంటే ఏం చేయాలి? నేను కరెక్ట్ గా వీళ్ళు ఏ పాయింట్ లోనైతే ఇక్కడ కనిపిస్తున్నారో దాన్ని వాళ్ళ పై నుంచి నేను తీసేయాలి. అంతే కదా? తీసేసి ఎప్పుడైతే నేను వెహికల్ ని మూవ్ చేస్తానో ఆ ఇమేజ్ లో చూడండి, పక్కన బైక్ అతను ఉన్నాడు కదా, వెళ్ళిపోతున్నాడు చూడండి. అతను ఆల్రెడీ మనం ఆ విధంగా బయటికి తీసేసి పక్క నుంచి క్లాస్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. అంటే మన కార్ భాగంలో వాళ్ళు ఏ పాయింట్ లో కనిపిస్తున్నారో వాళ్ళని అందులో నుంచి బయటికి తీసేయాలి. బయటికి తీయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనము రైట్ ఇండికేటర్ వేయాలి. మన సైడ్ వ్యూ మిర్రర్ చూసి పక్కన ఎవరు లేకపోతే అప్పుడు మనం స్టీరింగ్ ని రైట్ కి తిప్పేసి ఆ పాయింట్ ని వాళ్ళ మీద, మీరు ఇలా రైట్ తిప్పుతుంటే ఆ పాయింట్ వాళ్ళ పై నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఆ తర్వాత అక్కడ నుంచి వాళ్ళు మన పక్క నుంచి వెళ్ళిపోతారు, మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇది ఆన్ రోడ్ లో డ్రైవ్ చేసేటప్పుడే కాదు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జడ్జ్మెంట్. ఈవెన్ మనం గల్లీల్లో వెళ్ళేటప్పుడు కూడా కార్లు పార్క్ చేసి బైక్ పార్క్ చేసి ఉంటాయి కదా, ఆ సిచ్యువేషన్ లో కూడా మనము ఈ విధంగానే ఆ కార్నర్ ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడ నేను కనుక వెళ్తే నాకు ఈ కార్నర్ లో ఈ భాగంలో వీళ్ళు తగులుతారు కాబట్టి నేను కొంచెం రైట్ కి వచ్చాలి. అప్పుడు ఏమవుతుంది? మనకు లెఫ్ట్ సైడ్ నుంచి అది ఈజీగా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఫిఫ్త్ ఇమేజ్ లో మీరు చూసినట్టయితే డోరింగ్ అనేది ఒక కేసు ఉంది. ఆ కేసు ఏంటంటే చూడకుండా డోర్ తీస్తే డోరింగ్ కేసు కింద బుక్ చేస్తారు, లోపల వెళ్ళిపోవాల్సి వస్తుంది. మామూలుగా దెబ్బలు ఏమైనా తగిలాయంటే అండర్స్టాండింగ్ లో మీరు మాట్లాడుకొని చేయించేయచ్చు. ప్రాణాలు పోయాయంటే ఖచ్చితంగా జైలు పాలవుతారు. సో కాబట్టి డోర్ తీసేటప్పుడు ఖచ్చితంగా చూసి తీయాలి. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఇన్సిడెంట్స్ జరిగింది, ఇప్పటికి కూడా యూట్యూబ్ లో మీకు చూడండి. మేడ్చల్లో జరిగిన ఇన్సిడెంట్స్. ఒక ఈ చిన్న ఆటోలు ఉంటాయి కదా, ఏమంటారు దాన్ని, షేరింగ్ 7 సీటర్ ఆటోస్ ఉంటాయి కదా, చోటా హాతీ అంటారు. ఆ మేడ్చల్లో ఏం చేశాడంటే అతను, మీకు ఐడియా ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేసి చూడండి రేపటి నుంచి, వాడు అసలు డోర్ క్లోజ్ చేయడు. కార్ డోర్ లో కూడా చూడండి, ఒక స్టెప్ ఇంకో స్టెప్ ఉంటుంది, అప్పుడు పూర్తిగా క్లోజ్ అవుతుంది. వాళ్ళ ఫస్ట్ స్టెప్ లోనే సగం గ్యాప్ ఉంటుంది, ఇలా చేయబెట్టి కూర్చొని ఉంటాడు వాడు. వదిలేస్తే అది బయటికి వెళ్ళిపోతుంది కదా. చూడకుండా ఏం చేశాడు? డోర్ తీశాడు. పక్క నుంచి ఒక ఫ్యామిలీ వస్తుంది, వాళ్ళకి ఆ డోర్ తగిలి వాళ్ళు పడిపోయారు. ఇమీడియట్లీ టిప్పర్ వెళ్ళిపోయింది వాళ్ళ పైన, చనిపోయారు. అంటే ఇతని వల్ల ఒక నిండు ప్రాణాలు 2 గాలిలో కలిసిపోయాయి. తప్పెవరిది? పాపం అమాయకుల ప్రాణాలు పోయాయి కదా. సో ఇప్పుడు ఇక్కడ ఫ్యామిలీలు చూస్తే మీరు అందరు సఫర్ అవుతున్నారు. ఇక్కడ ఎందుకు సఫర్ అవుతున్నారు? 2 ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి ఇక్కడ. ఒకటి చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్, ప్లస్ ఇతను కూడా జైలు అయిపోయారు. సో ఇక్కడ మనం చూస్తే చాలా ఒక చిన్న మిస్టేక్, అతను కనుక చూసుకొని తీసినట్టయితే ఆ ప్రాణాలు పోయేది కదా. యాక్చువల్ గా డోర్ తీసే విధానం తెలుసుకోవాలి. డోర్ తీసే విధానం అంటే మనం ఏ విధంగా తీయాలి. డోర్ లో ఎన్ని స్టెప్స్ ఉంటాయి? ఎన్ని ఉంటాయి? 2 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ మన కోసం కాదు, అది సెకండ్ స్టెప్ మన కోసం కాదు, ఫస్ట్ స్టెప్ మనకి. ఫస్ట్ స్టెప్ లో మనం దిగేది ఎలా చేద్దాం? డోర్ తీసి చెప్పులు బయటేసి ఆ తర్వాత మనం దిగుతాం. అలా కాదు. మనం ఎలా దిగాలి? ఫస్ట్ స్టెప్ లో నుంచి దిగాలి. ఫస్ట్ మనం డోర్ తీసి ఏ విధంగా ఓపెన్ చేయాలి. మనం ఇక్కడ చూసినట్టయితే డోర్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తున్నామో రైట్ సైడ్ తో డోర్ ఓపెన్ చేస్తే రైట్ హ్యాండ్ తో అది పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోతుంటుంది. అదే వెళ్ళకూడదు అంటే మనం ఏం చేయాలి? రైట్ హ్యాండ్ తో హ్యాండిల్ ని హోల్డ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ తో ఇలా తీయాలి. సో నేను 90 డిగ్రీస్ తిరిగాను కాబట్టి నాకు వెనకాల నుంచి ఎవరు వస్తున్నారో కనిపిస్తుంది. ఇలా చూస్తే నా పక్కన ఉన్న మిర్రర్ ప్లస్ సైడ్ లో సీట్ లో, ఇంకా బ్యాక్ సీట్ లో కూడా మిర్రర్ ఉంటుంది, దాంట్లో నుంచి కనిపిస్తారు. సైడ్ వ్యూ మిర్రర్ లో కూడా చూడొచ్చు. మనం చేతితో హోల్డ్ చేస్తున్నాం కాబట్టి అది బయటికి వెళ్ళదు. ఎప్పుడైతే ఓపెన్ అయిపోతుందో డోరు, ఫస్ట్ స్టెప్ ఓపెన్ చేసి మనం ఈ విధంగా క్రాస్ గా వెళ్ళి డోర్ ని ఈ విధంగా క్లోజ్ చేయాలి. ఇది అలవాటు స్టార్టింగ్ నుంచే చేసుకోవాలి. కార్ లో కూర్చునేది సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి ఒక రైట్ లెగ్ పెట్టేసి మనం కూర్చుంటాము. ఫస్ట్ టైం అలా చేస్తాం. కానీ తర్వాత మనం కార్ లో కూర్చునే విధానం, ఫస్ట్ కూర్చోవాలి, తర్వాత కాలు పెట్టాలి. ఫస్ట్ కూర్చొని ఆ తర్వాత కాళ్ళు లోపలికి పెట్టాలి. ఇది కూర్చునే విధానం. దిగే విధానం వచ్చేసి ఇది. అయితే ఈ సెకండ్ స్టెప్ ఎందుకు ఇచ్చాడు?
కార్లో సీటు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి బయటికి తీసి లోపల క్లీన్ చేసి కంపెనీ వాళ్ళ కోసం. కానీ మనం దిగడానికి ఫస్ట్ స్టెప్ అది. ఇది అలవాటు చేసుకోవాలి, స్టార్టింగ్ నుంచి అలవాటు చేసుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ ఎంతమంది ఇస్తారు? (192) 66/192 సెక్షన్ ఉంది. ఇది లిఫ్ట్ ఇస్తారు కదా, మనం అందరం ఇస్తాం కదా లిఫ్ట్. కానీ లిఫ్ట్ ఇవ్వడం చట్టరీత్యా నేరం. అన్నోన్ పర్సన్ కి ఎవరికి లిఫ్ట్ ఇవ్వకూడదు, చలాన్ అవుతుంది, బండి డిటైన్ చేస్తారు. లిఫ్ట్ ఇవ్వడం చట్టరీత్యా నేరం. 66/192 సెక్షన్ ఉంది, దాని కింద కేసు బుక్ చేస్తారు, చలాన్ రాసి బండి లోపల వేసేస్తారు. సో ఇదే విధంగా మనం లిఫ్ట్ ఇచ్చేటప్పుడు కొన్ని రీజన్స్ చెప్పడం జరిగింది ఎందుకు అన్నోన్ పర్సన్ కి లిఫ్ట్ ఇవ్వకూడదు. అందులో ఫస్ట్ రీజన్, ఒక 2 రీజన్స్ చెప్తాను నేను మీకు. ఇప్పుడు 2 వీలర్ పైన మనం ఇలా వెళ్తున్నాం, ఎవరో ఇలా అన్నారు, బ్రహ్మాండంగా అతను అడుగుతున్నా ఎక్కడికి వెళ్తున్నాం, చందనగర్. నేను కూడా చందనగర్. కూర్చోబెట్టుకుని అలా తీసుకెళ్ళిపోతాం. ముందుకు వెళ్ళిన తర్వాత పోలీస్ పికెట్ పెట్టారు, బ్రహ్మాండంగా వెహికల్స్ అన్ని ఆపేసి అన్ని చెక్ చేశారు. మీ బ్యాగ్ లో ఏం లేదు, మీ జేబులో ఏం లేదు, ఏం మొత్తం పేపర్స్ అన్ని రెడీ ఉన్నాయి. నెక్స్ట్ ఎవరు ఉంటారు? మీరు ఎవరైతే లిఫ్ట్ బ్యాగ్ ఓపెన్ చేయగానే బాంబు వెళ్ళింది, నైఫ్ వెళ్ళింది, లేదా పిస్టల్ వెళ్ళింది దాంట్లో. సో అక్కడ సరే బాబు నువ్వు లిఫ్ట్ ఇచ్చావు కదా, నువ్వు వెళ్ళిపో, వీణని మేము చూస్తామంటారా? లేదు కదా, మీరు కూడా భాగస్వామ్యులు అవుతారు దాంట్లో. అన్యాయంగా మీరు ఇరుచుకుంటున్నారు. సో లిఫ్ట్ ఇవ్వడం సేఫ్ కాదు, అన్నోన్ పర్సన్ కి ఇవ్వకూడదు. రెండవది, 2 వీలర్ పైన మీరు వెళ్తున్నారు, యాక్సిడెంట్ అయినప్పుడు 2 వీలర్ పైన ఎక్కువ శాతం ఎవరు చనిపోతారు? వెనకాల కూర్చున్నవాడు. ఎందుకంటే తగలంగానే ఎగిరి పడిపోతాడు, పైనుంచి ఏదైనా వెళ్ళిపోతుంది. సో పంచనామా అంతా జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, ఏం జరిగిందంటే ఇలా ఇలా జరిగింది అంటే, సార్ ఇతను చనిపోయిన ఫ్రెండ్ కాదు, ఇతను మా రిలేషన్ కాదు, ఇదేం మర్డర్ కాదులే అండి, ఇదేమో యాక్సిడెంట్ కాదు, ఇది మర్డర్ అంటారు. మీరు ప్రూవ్ చేయగలుగుతారా? చేయలేరు, అన్యాయంగా ఇరుక్కుంటున్నాం. ఇలాంటి 155 రీజన్స్ చూపించడం జరిగింది. అయితే ఎప్పుడు మనం లిఫ్ట్ ఇవ్వాలి? మెడికల్ ఎమర్జెన్సీ, మీ దగ్గర ఓపీ ఉంటుంది, షో చేసుకోవచ్చు కదా. రోడ్ యాక్సిడెంట్ జరిగింది, రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకెందుకులే అనేసి వెళ్ళిపోకూడదు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఒక రూల్ పాస్ చేసింది, హెల్ప్ చేయాలి. అండ్ కంపెనీ వాడు మన కార్ కొత్తది కొన్నప్పుడు ఇంత మెడికల్ కిట్ ఇస్తాడు, దాంట్లో మనకు ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇస్తాడు, ఇంతే ఇస్తాడు. చూసారా, ఇంత పెద్ద కార్ తయారు చేసి లక్షలు తీసుకుంటాడు, కానీ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఒక బాక్స్ అన్ని ఇవ్వాలి, వాడు ఇంత ఇస్తాడు, ఏమవుతుంది? ఏం కాదు. సో మన బాధ్యత, మన సిటిజన్స్, మన బాధ్యత మనం కాబట్టి అలాంటిది ఒక బాక్స్ పెట్టాలి. అక్కడ ఒకటి ఉంది చూడండి, ఎల్లో కలర్ లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అది అలాంటిది ఒక పెద్ద బాక్స్ పెట్టుకోవాలి. దాంట్లో ఏమేమి ఉండాలి? మీకు కాటన్ వేస్ట్ ఉండాలి, మనకు ఇది ఉండాలి, మనం ఏమంటారు బ్యాండేజెస్ ఉండాలి, అదేవిధంగా డెటాల్ ఉండాలి, అవన్నీ మనకు అవసరం పడేటివి ఉండాలి. ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ మనం చేయవలసిన స్టెప్ ఏంటిది? రోడ్ యాక్సిడెంట్ హెవీగా జరిగింది, అతనికి బ్లీడింగ్ అవుతుందంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? బ్లీడింగ్ ని ఆపాలి. అదేవిధంగా ఇవన్నీ మన దగ్గర ఉన్నాయంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. అదేవిధంగా మీలో డాక్టర్స్ ఎవరైనా ఉన్నా, లేదా మెడికల్ ఎవరైనా చదువుతున్నారంటే మీకు ఐడియా ఉంటుంది. యాక్సిడెంట్ అయినప్పటి నుంచి 1 అవర్, దాన్ని ఏమంటారు? గోల్డెన్ అవర్. యాక్సిడెంట్ అయిన ఆ టైం నుంచి ఒక 1 అవర్ లోపల గనక మీరు వాళ్ళని హాస్పిటలైజ్ చేస్తే వాళ్ళ ప్రాణాలను కాపాడవచ్చు. సో మనకెందుకులే అని మనం వెళ్ళిపోకుండా మనం ఖచ్చితంగా ఆ విధంగా వాళ్ళను హెల్ప్ చేయాలి. లేదంటే కనీసంగా ఆ బ్లీడింగ్ నన్ను ఆపి మనము 108కి ఫోన్ చేసేసి వాళ్ళతో నన్ను పంపించాలి. లేదా ఏదైనా ప్రైవేట్ వెహికల్ ఎవరైనా హెల్ప్ చేయడానికి, మనకంటే ఇంకెవరైనా హెల్ప్ చేయడానికి వస్తే వాళ్ళతో పాటు పంపించాలి. సో మనకెందుకులే అనేసి మనం చూసేసి వెళ్ళిపోకూడదు. అండ్ మీరు కొత్త కార్లు కొంటే ఖచ్చితంగా నా రిక్వెస్ట్ మీకు ఏంటంటే, ఇంత ఫస్ట్ ఎయిడ్ కిట్ కాకుండా ఇలా పెద్దది ఒకటి పెట్టుకోండి. మనకే ఏదైనా జరగవచ్చు, లేదంటే రోడ్డు పైన ఎవరికైనా ఏదైనా జరగవచ్చు, మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం, వాళ్ళ ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం. సో మనం రేపటి నుంచి అన్నోన్ పర్సన్ కి ఇవ్వలేము. అయితే ఇక్కడ యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రాణాలు కాపాడడానికి రెడ్ సిగ్నల్ ఉన్నా కూడా మీరు సేఫ్ సైడ్ చూసి అటు పక్క నుంచి మీరు జంప్ చేసుకుంటూ మీరు వెళ్ళిపోవచ్చు, వాళ్ళని హాస్పిటలైజ్ చేయొచ్చు. ఎందుకంటే ఓపీ రాస్తారు కాబట్టి ఆ టైంలో మీరేం చేస్తున్నారు షో చేసుకోవడానికి మీకు ఉంటుంది. మీరు సెంటర్కి వెళ్ళేసి అది డిలీట్ చేసుకోవచ్చు. అది ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు దాన్ని.
ఎందుకంటే మీరు సిగ్నల్ జంప్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మీకు పెనాల్టీ వస్తుంది. సో కాబట్టి ఆ టైంలో ఆ మూమెంట్స్లో మీరు ఎక్కడ వెళ్ళారు, ఏం చేశారు, అది మనకు ఓపీ ఉంటుంది కాబట్టి అది చూపించుకొని మనం అది చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మనం ఆగడం కాదు, ప్రాణాలు కాపాడడం చాలా ముఖ్యం కాబట్టి సో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ఇంకా 2 ఉన్నాయి మనకు. ఒకటి ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వెళ్ళేటప్పుడు ఇప్పుడైతే జీపీఆర్ఎస్లు వచ్చినాయి, దాన్ని నమ్మి మనం ముందుకు వెళ్ళామంటే సగం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ కనెక్ట్ అవ్వదు. ఓకే, అలా మనకు దారి తెలియడానికి చాలా ఇబ్బంది అవుతుంది. చాలాసార్లు మనం చూస్తాం రోడ్డు పైన పిల్లలను, ఫ్యామిలీని ఆపేసి డబ్బా పట్టుకొని పెట్రోల్ కోసం కానీ డీజిల్ కోసం కానీ రావడం అలా జరుగుతుంది. సో ఒక కార్ డ్రైవ్ చేసి మనం రోడ్డు పైన వెళ్ళేటప్పుడు ఈ ఏ రోడ్లో మనం వెళ్తున్నాం తెలియడానికి ఇక్కడ మనకేముంటాయి, మైల్ స్టోన్స్ ఉంటాయి. మైల్ స్టోన్స్ లో కింది భాగంలో వచ్చేసి వైట్ ఉంటుంది, పైన కలర్ మారుతూ ఉంటుంది కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక 4 మైల్ స్టోన్స్ చూపించడం జరిగింది. ఈ 4 మైల్ స్టోన్స్ లో చూడండి, మీరు ఇంటి నుంచి బయలుదేరారు, ఫ్యామిలీ మొత్తం ఉంది, బ్రహ్మాండంగా అంత లగేజ్ చేసుకొని బయలుదేరారు, ఒక రోడ్ ఎక్కారు. మీరు ఈ రోడ్ లోకి వచ్చేసరికి కింద వైట్, పైన వచ్చేసి ఏమొచ్చింది, ఎల్లో వచ్చింది. ఇప్పుడు మీరు ఏ హైవేలో ట్రావెల్ చేస్తున్నారు, నేషనల్ హైవేలో మీరు ట్రావెల్ చేస్తున్నారు. అదే విధంగా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ రోడ్డు నుంచి సబ్ రోడ్డుకి వచ్చాము. ఇప్పుడు మీకు మైల్ స్టోన్ ఏది కనిపిస్తుంది, కింద వైటే ఉంది, పైన ఏమైంది, గ్రీన్ వచ్చింది. ఇప్పుడు ఏ హైవేలో వచ్చాము మనము, అలా ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో రోడ్ మనకు కలిసింది. ఇప్పుడు ఇక్కడ బ్లూ, బ్లాక్ అండ్ వైట్ వచ్చింది. ఇప్పుడు ఏ హైవేలో ఉన్నాము, సిటీ ఆర్ డిస్ట్రిక్ట్ లో ఉన్నాము. అలా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో రోడ్డుకి టర్న్ అయ్యాం మనము. ఇప్పుడు మనకు మైల్ స్టోన్ ఏది కనిపించింది, ఏం కనిపించింది, ఆరెంజ్ అండ్ వైట్. సో ఇప్పుడు అర్థం చేసుకోండి, ఈ రోడ్ లోకి వచ్చేసరికి మీ కార్ లో డీజిల్ అయిపోతుంది, పెట్రోల్ అయిపోతుంది, పిల్లలు ఏడుస్తున్నారు, ఆకలి వేస్తుంది, వాటర్ లేదు, ఏం చేయాలి, ఇప్పుడు ముందుకు వెళ్ళాలా, ముందుకు వెళ్తే ఏమవుతుంది, రూరల్ ఏరియా కాబట్టి అక్కడ ఏమి ఉండవు, సగం వెళ్ళిన తర్వాత డీజిల్ అయిపోవడం, పెట్రోల్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇది చూడంగానే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ నుంచి యూ టర్న్ తీసుకొని మనం ఎటువైపు వస్తున్నాం, మనం సిటీ వైపు వస్తున్నాం. మనకు కావాల్సినవన్నీ మనం ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత మనం ముందుకు వెళ్ళిపోతుంటాం. ఎందుకంటే పాతకాలంలో కూడా మనకు ఇవన్నీ జీపీఆర్ఎస్లు ఇవన్నీ ఉండేటి కావు కాబట్టి హెవీ డ్రైవర్స్ ఒక రోజు నుంచి ఇంకో రోడ్డుకి వస్తే ముందుకు వెళ్ళిన తర్వాత ఏమైనా ఉంటాయా ఉండవా అని దీన్ని ఆధారపడే ముందుకు వెళ్ళే వాళ్ళు. అదేవిధంగా మనం కూడా మాన్యువల్ గా అర్థం చేసుకోవాలి. జీపీఆర్ఎస్ నమ్మి మనం వెళ్తే సగానికి వెళ్ళిన తర్వాత మోసం చేసి కనెక్ట్ అవ్వదు. రెండవది మనం చూసినట్టయితే ఒక రైట్ టర్న్ బ్రహ్మాండంగా తీసుకుంటుంటాము, లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి అంటే భయం వేస్తూ ఉంటుంది కదా. ఎందుకు జరుగుతుంది ఇలా, రైట్ లో మనకు కనిపిస్తుంది కాబట్టి మనం బ్రహ్మాండంగా రైట్ టర్న్ తీసుకుంటాము, లెఫ్ట్ అనేసరికి భయం వేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక కార్ని, ఈ కార్ మీరు చూస్తున్నారు కదా, ఏ కార్ అయినా మీరు చూసుకోండి, 2 టైర్లకి మధ్య భాగం అనేది మనం కూర్చునే సీట్ దగ్గరే వస్తుంది. కార్ ఎంత పెద్దగానే చేయండి, ఈ 2 టైర్స్ మధ్యలోనే సెంటర్ వస్తుంది. ఓకే, సో ఇదే ఫార్ములా మనం టర్న్ చేయడానికి. ఒక కార్ని మనము లెఫ్ట్ సైడ్ లో నుంచి మనం ఇలా టర్న్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి మీకు ఇదంతా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈజీగా డ్రైవ్ చేసి ఇలా టర్న్ చేసేసుకుంటారు. లెఫ్ట్ సైడ్ కి వచ్చేసరికి ఏమవుతుంది, ఐదర్ మీరు ఏం చేస్తారు, బాగా దూరం వెళ్ళి ఇలా టర్న్ చేస్తారు, అంటే ఇటు నుంచి వచ్చే వాళ్ళ సైడ్ లోకి వెళ్ళిపోతారు కదా. లేదు, తొందరగా టర్న్ చేయడం వల్ల ఈ కార్నర్ కి టైర్ టచ్ అవుతుంది, టైర్ బ్లాస్ట్ అవ్వడం కానీ లేదా దానిపై నుంచి వెళ్ళిపోవడం కానీ అలా తరచుగా జరుగుతూ ఉంటుంది. యాక్చువల్ ఫార్ములా ఏంటిది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మనం ఇక్కడ రైట్ టర్న్ తెలుసుకుందాం. ఈ రైట్ టర్న్ తీసుకునేటప్పుడు కార్ ఎంత భాగం వచ్చిన తర్వాత ఎక్కడ ఏ లైన్ మ్యాచ్ అవుతే మనం టర్న్ తీసుకోవాలి. ఈ రైట్ షోల్డర్ ఏదైతే ఉందో ఈ డివైడర్ ఉంటుంది కదా, ఇక్కడ మనకు ఫుట్ పాత్. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత కరెక్ట్ ఎగ్జాక్ట్ మనకు ఇది ఇక్కడ మ్యాచ్ అవ్వాలి మన షోల్డర్ కి. ఓకే, ఆ తర్వాత మీరు కార్ ని టర్న్ చేస్తే ఖచ్చితంగా కారు లెఫ్ట్ సైడ్ లోనే రైట్ ఉంటుంది. రైట్ టర్న్ తీసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. సో అదే విధంగా మనము లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి అంటే ఏం చేయాలి, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా పడాలి, ఎందుకంటే మనకి లెఫ్ట్ కార్నర్ కనిపించదు కాబట్టి. సో డ్రైవ్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఈ ఫుట్ పాత్ కి ప్లస్ మన కార్ కి ఎంత గ్యాప్ ఉంది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది కదా కదా. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ గ్యాప్ ని కొంచెం పెంచుకోవాలి. మనం పెంచుకున్న తర్వాత మన వెహికల్ ని ఇక్కడ తీసుకొచ్చి ఎప్పుడైతే ఈ లైన్ లెఫ్ట్ షోల్డర్ కి మ్యాచ్ అవుతుందో మనకు అప్పుడు టర్న్ తీసుకోవాలి. ఖచ్చితంగా మన కార్ అనేది ఈ విధంగా లెఫ్ట్ సైడ్ లో వస్తుంది.
దీన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోవాలంటే ఒక లారీ అతను రైట్ టర్న్ తీసుకునే ముందు ఏం చేస్తాడు, లెఫ్ట్ కి వచ్చి ఆ తర్వాత రైట్ కి వెళ్తాడు. ఎందుకు వెళ్తున్నాడు లెఫ్ట్ కి వచ్చి రైట్ కి ఎందుకు వెళ్తున్నాడు, ఆ వెనకాల టైర్ కి గ్యాప్ క్రియేట్ చేస్తున్నాడు అక్కడ, ఎక్కడ డివైడర్ కి ప్లస్ అతని వెహికల్ కి మధ్యలో చేస్తున్నాడు. రెండవది ఇక్కడ పెద్ద మిస్టేక్స్ మనం చేసేది ఏం చేస్తామంటే, ఇక్కడ రోడ్డు పైన డ్రైవింగ్ చేసేటప్పుడు ఇది సెంటర్ లో డివైడర్, ఓకే, ఇది ఎక్కువ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర జరుగుతుంది. ఇక్కడ రోజు 4 యాక్సిడెంట్ జరుగుతుంటాయి ఇక్కడ, ఓకే. ఇప్పుడు డివైడర్ పక్క నుంచి ఎన్ని లైన్స్ ఉంటాయమ్మా, 3 లైన్స్ ఉంటాయి కదా. ఎక్కడి నుంచో ఇక్కడ లాస్ట్ లైన్ లో వస్తాడు, ఇక్కడ నుంచి ఇలా యూటర్న్ తీసుకుంటాడు. కరెక్టా ఇది? కాదు కదా. లెఫ్ట్ లైన్ ఎవరిది, లెఫ్ట్ తిరిగే వాళ్ళు. సెంటర్ లైన్ ఎవరిది, రైట్ వెళ్ళే వాళ్ళు. మొత్తం డివైడర్ పక్కన ఎవరిది, రైట్ టర్న్ తీసుకునే వాళ్ళు. ఒక యూ టర్న్ తీసుకుంటున్నామంటే ఈ మధ్యలో వచ్చి ఆగకూడదు. చాలా మంది ఇలా ఆగుతారు, ఇక్కడే ఆగాలి. ఇక్కడ నుంచి వచ్చే వెహికల్స్ ఎప్పుడైతే గ్యాప్ క్రియేట్ అవుతుందో అది వచ్చే లోపు మనం వెళ్ళగలుగుతామని జడ్జిమెంట్ చేస్తేనే వెళ్ళాలి, లేకుంటే వెహికల్స్ రాకపోతే వెళ్ళకూడదు. రెండవది, ఫస్ట్ జాగ్రత్త పడవలసింది ఏంటిది, అటు నుంచి వెహికల్స్ రానప్పుడు మనం టర్న్ తీసుకుంటున్నాం ఈ విధంగా, ఓకే. ఈ విధంగా టర్న్ తీసుకునేటప్పుడు మీ టర్నింగ్ అంటే యూ టర్న్ ఏ రోలోనైతే కంప్లీట్ అవుతుందో, ఓకే, ఏ రోలో, ఫస్ట్ రోలో కంప్లీట్ అవుతుందంటే దాన్నే ఫాలో అవ్వాలి. లేదా మీ యూ టర్న్ సెకండ్ రోలో కంప్లీట్ అవుతుందంటే దాన్నే ఫాలో అవ్వాలి. లేదు నేను యూ టర్న్ తీసుకున్న తర్వాత ఇలా వచ్చి ఇక్కడ నేను అవుతానంటే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? లేదా మీరు ఈ ఫస్ట్ రౌండ్ లో యూ టర్న్ కంప్లీట్ అవ్వగానే ఇమీడియట్ ఇటు జరిగారు అనుకోండి, ఇటు నుంచి వచ్చేవాడు గుద్దుతాడు. ఎందుకు గుద్దుతాడు వీడంటే, మీరు యూ టర్న్ తీసుకునేటప్పుడే అతను జడ్జ్మెంట్ చేసుకుంటాడు దూరం నుంచి, ఇతను యూ టర్న్ సెంటర్ దాంట్లో అవుతుంది కదా, నేను రైట్ నుంచి వెళ్ళిపోతానని లైన్ చేంజ్ చేసుకుంటాడు. సడన్ గా మీరు ముందుకు రాగానే ఏమవుతుంది, వచ్చి గుద్దేస్తాడు. అందుకే మనం యూ టర్న్ తీసుకునేటప్పుడు ఏ రోలోనైతే కంప్లీట్ అవుతుందో ఆ రోలోనే మనం కంప్లీట్ చేసి ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ మీకు మెకానిజం క్లాస్.